లేచి నిలబడతామండి, పాట పాడుకుంటాం. పాట సంఖ్య 253, 251 పాత పాటల బుక్కులో. దేవుని స్తుతించరండి, గత సంవత్సరమున కాపాడాను. మొదటి 2 చరణాలు, చివరి 2 చరణాలు పాడుకుంటాం. మొదటి 2 చరణాలు, చివరి 2 చరణాలు పాడుకుంటాం. చప్పట్లు కొడుతూ పాడతాం. నిద్ర వస్తుంది కదా, నిద్ర మొఖాలు పడిపోయి చప్పట్లు కొడుతూ పాడదాం. మీకు ఏదైనా కొంచెం నిద్ర వచ్చినట్లుంటే అట్లా బయటికి వెళ్ళి కొంచెం మొహం కడుక్కొని రండి. ఎట్లా అంటే నీళ్ళు ఇట్లా కళ్ళు తెరిచి చల్లుకోవాలి. కళ్ళు తెరిచి నీళ్ళు ఎట్లా చల్లుకోవాలి చెప్పాలి. ఇట్లా చల్లుకుంటే నిద్రపోతుంది. దేవుని స్తుతించరండి, గత సంవత్సరమున కాపాడండి. దేవుని స్తుతించరండి, గత సంవత్సరమున కాపాడండి. కీడు మనలను చేరకను, కీడు మనలను చేరకను, కోటి కీడులను నుండి దేవుని స్తుతించరండి, గత సంవత్సరమున కాపాడండి. దేవుని స్తుతించరండి, గత సంవత్సరమున
నూతన సంవత్సరంలో మరి దేవుడు ప్రవేశింపజేస్తూ వచ్చాడు. నూతన సంవత్సరంలో మొట్టమొదటిగా ఎవరిని పూజించాలా? ఎవరిని పూజిస్తున్నాము చెప్పండి. ఎవరిని తాగుతున్నాము? నా శరీరం తిని నా రక్తం తాగువాడు నిత్య జీవము గలవాడు. ఏ గలవాడు చెప్పండి కదా. కాబట్టి మొట్టమొదటిగా ఎవరిని పూజించాలా? మన ప్రభువుని ఎవరిని పూజించాలా చెప్పండి. అందుకే టీ బ్రేక్ కూడా ఎప్పుడు ఇస్తాం మనం? వాళ్ళ అయిపోయినాక ఎప్పుడు ఇస్తాం చెప్పాలా? అంటే ముందుగా ఎవరిని పూజించాలని దాని అర్థము నన్ను తిని నన్ను త్రాగువాడు జీవం గలవాడు మంచి దినమునే నేను వాడిని లేపు జీవాహారము. ఏ ఆహారం చెప్పండి? జీవాహారం. రండి, దేవుని యొక్క వాక్యంలో నుండి ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం 16వ వచనం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 16వ వచనము అందరం కలిసి చదువుకుందాం. మనం దీవించు ఆశీర్వచనపు పాత్రలను త్రాగుట క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకున్నట్టే కదా. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకున్నట్టే కదా. మనమందరము ఆ ఒక్క రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. రొట్టె ఒక్కటే గనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాం. కాబట్టి బైబిల్లో ఒక మాట రాయబడుతూ వచ్చింది, అనేకులమైన మనము ఎలా ఉన్నాము? ఒక్క శరీరముగా. ఇప్పుడు ఎన్ని శరీరాలు కొంటాము? ఎవరి శరీరం వారి శరీరాలు కొంటూ వచ్చాం. ఎక్కడ ఒకటే శరీరం కొంటాం? క్రీస్తులో స్వరక్తమిచ్చి సంపాదించిన దాంట్లో ఎలా ఉంటాం మనం? ఒకటే శరీరము. అయితే ప్రభు ఒకటే శరీరముగా మనల్ని చేయటం కొరకు, ప్రభు ఒకటే శరీరంగా మనల్ని చేయటం కొరకు ప్రభు చేసిన కార్యం ఏంటంటే, అపోస్తలుడైన పౌలు ఒకే శరీరము మన కొరకే విరవబడింది. ఒకే శరీరము మన కొరకే ఏం చేయబడుతూ వచ్చింది? విరగొట్టబడి మనకి ఇవ్వబడుతూ వచ్చింది. ఈ ఒక్క శరీరం మన కొరకై విరగొట్టబడి మన దగ్గరికి వచ్చిందంటే ఆ శరీరం కొద్దిగా క్రయధనం చెల్లించింది. అదే ఈ శరీరం మన దగ్గరికి విరగొట్టబడి మనం పాలు పంపులు కలిగే అనుభవంలోకి తీసుకొచ్చిందంటే, ఈ శరీరం పాలు పంపులు కలిగే అనుభవంలోకి మనల్ని తీసుకుని నడిపించిందంటే ఈ శరీరం ఒక పని చేసింది. మొదట మనల్ని పాలు పంపుల్లోకి, ఈ అనుభవంలోకి, ఈ ఒకటే శరీరం అనుభవంలోకి, ఒకటే శరీరము, ఒకటే రొట్టె, ఒకటే పాత్ర, కాబట్టి ఒకటే దాంట్లోకి, ఒకే విధానంలోకి, ఏకత్వంలోకి మనల్ని ఈ శరీరం తీసుకొచ్చిందంటే
దానికంటే ముంగట ఒక పని చేసింది ఈ శరీరం. ఏం చేస్తూ వచ్చింది? అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 20 వచనం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 20 వచనం. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితక త్రొక్కించును. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఏంటంటే రోమా పత్రిక 16:20 ఏమని రాయబడుతూ వచ్చింది? సమాధానకర్తయగు దేవుడే సాతాన్ని మీ కాళ్ళ కింద చితక తొక్కించును. ఒక మాట చెబుతా వినండి. ఈ మోటో కార్డ్స్ మీద 2024 సంవత్సరం మోటో కార్డ్స్ మీద 120 వర్తమానాలు చెప్పాము. ఇప్పటికి యూట్యూబ్లో ఉన్నాయి. ఎన్ని? 120. ఒక్కొక్క వర్సెస్కి 40 వర్తమానాలు. 3 మాటలకి 3, 4, 12, 120 వర్తమానాలు ఇప్పటికి చెప్పేసేమో. యూట్యూబ్లో కూడా ఉన్నాయి. ఎప్పుడన్నా కావాలంటే వినండి. జూబ్లీ హిల్స్ ఎబ్రోన్ ప్రేయర్ హౌస్ అని కొడితే దాంట్లో వస్తాయి 120 వర్తమానాలు. ప్రభు ఆలోచన ఇచ్చాడు, దీని గురించి ధ్యానించాలి. లాస్ట్ ఇయర్ మోటో కార్డ్ మీద 90 ధ్యానిస్తాం అనుకున్నాం. ప్రభు కృపను ఇవ్వడం ద్వారా 100 ధ్యానించాం. లాస్ట్ ఇయర్ మోటో కార్డ్ మీద 100 వర్తమానాలు. అందరికీ డబ్బు సంపాదన ఉంటుంది, మాకు వర్తమానాల సంపాదన ఉంది. ఎన్ని కావాలి తన్ని వచ్చేస్తున్నాయి, అవి వద్దనే కొన్ని వచ్చేస్తున్నాయి. కాబట్టి దేవుని కృపను ధ్యానిస్తూ వచ్చాం. అందుకే ఈ మోటో కార్డ్స్ మీద ఉన్నటువంటి వర్తమానంలో క్లుప్తంగా ధ్యానించేస్తాం. ఎందుకంటే ఆల్రెడీ ఉంటాయి కొన్ని, ఇక్కడ క్లుప్తంగా ధ్యానిద్దాం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 16:20 వచనంలో సమాధానకర్తయగు దేవుడు సాతాను మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితక త్రొక్కించను. సమాధానకర్తయగు దేవుడు ఏం చేశాడు? శీఘ్రముగా కాళ్ళ కింద సాతాన్ని తొక్కించును అంటే తొక్కిస్తాడని అర్థం. మన కాళ్ళ కింద సాతాను తొక్కబడుతుందంటే మొదటికి ఎవరి కాళ్ళ కింద తొక్కబడింది? ఎవరి కాళ్ళ కింద? ప్రభువారి కాళ్ళ కింద. మన కాళ్ళ కింద ఆయన త్రొక్కించును అని అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాస్తూ అంటున్నాడంటే మరి మన కాళ్ళ కింద తొక్కబడుతుందంటే మొదట మనం దొక్కుతున్నామో ప్రభు దొక్కాడా? ప్రభువే. ఎలా సాతాన్ని కాళ్ళ కింద చితక దొక్కాడంటే ఒక 7 విషయాలు చెప్పవచ్చు, కానీ టైం లేదు, త్వర ముచ్చదు. ఎందుకంటే స్కిట్ ఉంది, ఇంకా చాలా ఉండే కాబట్టి త్వరగా. ఇక్కడ ఎలా, దేని ద్వారా సాతాన్ని శీఘ్రంగా కాళ్ళ కింద చితక దొక్కాడు? సహజంగా ఒక పాము మన ఇంటికి వచ్చింది అనుకోండి. ఒక పాము మన ఇంటికి వస్తే మనం ఎలా కొడతాం? పాముని కర్రతో కొడతాం, లేదంటే ఓ రాడ్డు ఉంటే కొడతాం. రాడ్డు కర్ర తీసుకుని చంపేస్తాం. ఎందుకనంటే దాన్ని కొడతానికి అదే ఆయుధం. కానీ సాతాన్ని చంపడానికి ఆయుధాలు పనిచేయవు. కర్రలో కత్తులు గొట్టలు పనిచేయవు సాతాన్ని చంపడానికి. సాతాన్ని చంపడానికి కావలసినవి వేరే ఉంటాయి. సాతాన్ని శీఘ్రంగా కాళ్ళ కింద చితక దొక్కాలంటే, సాతాన్ని శీఘ్రంగా నశింపజేయాలంటే, సాతాను యొక్క నడువుని విరగ్గొట్టాలంటే ఈ కర్రలో కత్తులతో పనిచేయదు. అది గొడ్డలతో గడ్డపారలతో పనిచేసేది కాదు. అది దానికి ఒక ప్రాముఖ్యమైన విధానం అవసరం. అసలు సాతానుడు ఇప్పుడు ఎలా ఉన్నాడు తెలుసా? ఇప్పుడు సాతానుడు ఏ స్థితిలో ఉన్నాడు? సాతానుడు ఆ ప్రభువారు కలువరి శిలువకి ఎక్కడం ద్వారా ఎవరు అక్క ఇంకా నిద్ర వస్తుంది కాబట్టి వదిలేస్తాను. ఇప్పుడు నిద్రపోయేది ఇక స్టార్ట్ అవుతుంది. కాబట్టి కలువరి శిలువకి ఎక్కడం ద్వారా, ప్రభు శిలువకి ఎక్కడం ద్వారా, కలువరి శిలువలో ప్రభు తన ప్రాణం పెట్టడం ద్వారా సాతాను యొక్క నడుము ఎరగొట్టాడు, తల ఎరగొడితే వచ్చాడు. ఇప్పుడు ఏముంది సాతానికి? బాగా తెలుసు అక్క, ఏముంది? తోక ఉంది. ఈ తోకతో ఏం చేస్తుంది? అందరినీ భయపెడుతుంది, అందరినీ పాపంలో పడేస్తుంది. మీరు ఎప్పుడైనా పాముని చూడండి, తలను కొట్టిన తర్వాత, నడుము కొట్టిన తర్వాత, ఎరగొట్టేసిన తర్వాత పాము చచ్చిపోయిన తోక ఆడుతూనే ఉండిద్ది. ఎందుకు తోక ఆడుతూ ఉండిద్ది? దాని తోకతో సాధ్యమైనంత భయపెట్టిద్ది, అంత చచ్చిపోయి ఉండిద్ది. చివరిలో ప్రాణం విడిచే టైంలో, సమస్తం కోల్పోయే టైంలో ఆ తోకే ఆడిస్తూ ఉండిద్ది. మనం అనుకుంటాం, అరే ఇది ఇంకా బతికొందరం అనుకుంటాం. తల చితక దొక్కేవు, నుజ్జు చేసేవు, రోట్లో పచ్చడేసి దంచితే ఎలా ఉంటే అలా చేసేవు, ఇంకా భయపెడుతున్నావు. ఎందుకని? దాని తోక. ఆ తోకను చూసి ఏదో ప్రాణం ఉందనుకుంటున్నాం. ఇప్పుడు వాడు ఆ స్థితిలోనే ఉంటాడు. ఆ తోకను కూడా మనం దొక్కుతాం. ఆ తోకను కూడా మనమే దొక్కేది. ప్రభు ఆల్రెడీ తొక్కేశాడు. ప్రభు తన కార్యాల ద్వారా తొక్కేశాడు. ఆల్రెడీ దాని తల చితక దొక్కబడింది, నడుము చితక దొక్కబడింది. ఈ తోక ఒకటే ఉంది. ఆ తోకనే మనం దొక్కాలి. అదే పౌలు అంటాడు, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 16:20 ఏమంటాడంటే, సమాధానకర్తయగు దేవుడే
సాతాన్ని మీ కాళ్ళ కింద శీఘ్రంగా చితక దొక్కించును. ఏం చేస్తున్నాడు? శీఘ్రంగా చితక దొక్కుతున్నాడు, కాళ్ళ కింద తొక్కించబోతున్నాడు. ఎలాగూ? ఎవరు చితక దొక్కాడు? ఎవరంటే ఒకే శరీరంలోకి తీసుకొచ్చిన ప్రభు. మనమందరం అనేక అవయవాలకు ఉన్నటువంటి మనల్ని ఒకటే శరీరంగా ప్రభు చేశాడు కదా. ఆ ఒకటే శరీరంగా చేయటం కొరకు, ఆ ఒకటే శరీరం యొక్క అనుభవంలోకి తీసుకురావటం కొరకు సాతాన్ని శీఘ్రంగా చితకదొక్కాడు. ఆయన సాతాన్ని తన కాళ్ళ కింద చితకదొక్కడం ద్వారా, సాతాన్ని పూర్తిగా అణిచివేయటం ద్వారా అనేకులమైన మనం ఒకటే శరీరంగా చేయబడుతూ వస్తున్నాం. మొదట ఆయనే చితకదొక్కాడు, మనం కాదు. ఎవరు? మనం ఇంకా చితకదొక్కల అనుభవాలు వస్తాయి. ఆయనే చితకదొక్కాడు. ఆయన మొదటే సాతాన్ని చితకదొక్కి మనల్ని తన విజయంలో పాలు పంపులు చేసి మనం కూడా కాళ్ళ కింద చితకదొక్కిన అనుభవంలో తీసుకొస్తున్నాడు ప్రభు అనుభవంలో తీసుకొస్తున్నాడు. అయితే సాతానుడు ఎలాంటి వాడైనా వాడితో కత్తులతో, గొడ్డలతో, గడ్డపారలతో ప్రభు యుద్ధం చేయాల. ఎట్లా ఓడించాలో ప్రభు తెలుసు, ఎట్లా వాడిని తలను చితకదొక్కాలో ప్రభు తెలుసు. ప్రభు కొన్ని అనుభవాల ద్వారా సాతాన్ని శీఘ్రంగా చితకదొక్కాడు. ఏంటా అనుభవాలు? ప్రభు దేని ద్వారా సాతాన్ని శీఘ్రంగా చితకదొక్కాడంటే కొన్ని మాటలు ధ్యానించమనుపు చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా వందనాలు. మీ ప్రియకుమారుడు, మా ప్రభును, మా రక్షకుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఉన్నతమైన దివ్యమైన నామాన్ని బట్టి వందనాలు. జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తు యేసులో మీరు మమ్మల్ని ఏర్పరచుకున్న మీ ప్రేమకై స్తోత్రాలు. అనాదికాల సంకల్పంలో మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని రక్షించుకున్నందుకై మీకు వందనాలు. మా తండ్రి, ఈ యొక్క రాత్రికాల సమయంలో నూతన సంవత్సరంలో, క్రొత్త సంవత్సరంలో బలలో పాల్గొంటున్నాం. క్రొత్త విధానంలో బలలో పాల్గొంటున్నాం. ఇప్పటివరకు పాతవి, గతించినవి అన్నిటికీ ముగింపునిచ్చాం. ఈరోజు కొత్త సంవత్సరం ప్రభువా. ఇప్పటికి మేము పాత సంవత్సరంలో లేము. క్రీస్తులో పాతది ముగించుకుని క్రీస్తులోనే నూతన సంవత్సరాన్ని పొందాం. దేవా, క్రీస్తుతో పాటు సమాధి చేయబడి తిరిగి లేపబడినట్లు క్రీస్తులోనే 2023 సంవత్సరాన్ని ముగింపించుకుని క్రీస్తులోనే నూతన సంవత్సరాన్ని పొందే ధన్యత మాకు ఇచ్చారు. దేవా, ఈ సంవత్సరాన్ని చూడలేని వారికంటే మేము గొప్పవాళ్ళం కాదు, కానీ మా జీవితాలు మీరు ఇంకా ధన్యకరమైన జీవితంలో తీసుకొస్తున్నారు. మేము మీ రాజ్యం కొరకై సిద్ధపాటులో ఉండాలని మాకు మరో సంవత్సరం బహుమానంగా ఇచ్చారు. ఈ సంవత్సరంలో, నూతన సంవత్సరంలో ఫస్ట్ బల్లలో మేము పాల్గొంటున్నాం. ఫస్ట్ సంవత్సరంలో ఈ బల్ల మా జీవితకాలం నిలిచిపోయి ఉండాలి. మర్చిపోయే విధానంలో ఉండకూడదు. సరి చేసుకుంటూ బలలో పాల్గొనేవారు సాయించండి. ఈ బల్ల వర్తమానం కొరకై తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించండి. ఆకాశం ఇప్పబడ్డంత విస్తారమైన నీ పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించండి. మాకు కాదు యెహోవా, మాకు కాదు నీ కృపాసత్తుని నీ నామని వహించి తెచ్చుకోండి. నీ ప్రజల పక్షాన నీకున్నదే చొప్పున దైతాన్ని జ్ఞాపకం చేసుకోండి. నాతో మాత్రం మీరు మాట్లాడండి. కూర్చున్న నీ ప్రజలకి నేను వాక్యం అందిస్తానికి అర్హత లేనివాడిని, జ్ఞానం లేనివాడిని, నన్ను నీ ఆత్మ ద్వారా నడిపించి శత్రు సిగ్గు నీకు మహిమ తెచ్చుకోమని, నాతో మాట్లాడమని, మా తప్పులు క్షమించమని, బల్లలో యోగ్యమైన రీతిలో పాల్గొంటాను సాయించమని, ఒకే శరీరంగా పాల్గొంటాను సాయించమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరటి శ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే ఇప్పటికి 1:30 అయింది కాబట్టి త్వర ముగిద్దాం. దేవుని యొక్క వాక్యంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏంటంటే, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 16వ వచనంలో, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 20వ వచనంలో మనకు రాయబడుతున్నటువంటి మాట ఏంటంటే, సమాధానకర్తయగు, పెన్ కావాలమ్మా, సమాధానకర్తయగు దేవుడు ఏం చేశాడు? శీఘ్రముగా సాతాన్ని మన కాళ్ళ కింద చితకదొక్కించనని బైబిల్ ఉంది. ప్రభు దేని ద్వారా సాతాన్ని శీఘ్రంగా కాళ్ళ కింద చితకదొక్కాడు? ఈ నూతనమైన బల్లలో పాల్గొనేటప్పుడు, నూతన సంవత్సరంలో నూతనమైన విధానంలో బల్లలో పాల్గొనేటప్పుడు ఆ అనుభవాలతో మనం పాల్గొనాలి. ఇది ఈ రోజుతో పోయేది కాదు, ఇప్పటితో అయిపోయేది కాదు, మనం బ్రతికున్నంత వరకు అవసరమైంది. ఈ వర్తమానము ఈ రోజుతో అయిపోయేది కాదు, బ్రతికున్నంత వరకు కూడా మనకు ఉపయోగపడేది. ప్రభు దేని ద్వారా సాతాన్ని శీఘ్రంగా కాళ్ళ కింద చితకదొక్కాడంటే, రండి మొదటి మాట చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనం. సాత్వికులు ధన్యులు. కొత్త సంవత్సరంలో కొత్త వాళ్ళు కూడా చదువుతున్నట్టు ఉంటారు.
సాత్వికులు ధన్యులు, చదవండి అక్క, వారు భూలోకమును స్వతంత్రించుకొనెదరు. చాలా సంతోషం కొత్త వారు చదివినందుకు. ఏమని రాయబడుతూ వచ్చింది? సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును. అంటే అర్థం ఏంటి? సాత్విక తత్వం అవసరం, సాత్వికులుగా ఉండటం ప్రాముఖ్యత. ప్రభు ఎలాంటి వాడంటే సాత్వికుడు. ఎలాంటి వాడు? సాత్వికుడైన. సాత్వికుడు అంటే అర్థం ఏంటి? సాత్వికుడు అంటే అర్థం ఏంటి చెప్పండి, మీకు తెలిసిన మాట చెప్పండి. అర్థం కాలేదన్నా? మెత్తటి స్వభావం, ఇంకా మృదువైన స్వభావం, ఇంకా చెప్పండి. అదే సాత్వికుని యొక్క జీవితం చూస్తే సాత్వికుడు అంటే చాలా తగ్గింపు కలిగిన వాడు. ఎలాంటి వాడు? చాలా తగ్గింపు. ఏదుండా కానీ సర్దుకుపోయేవాడు, సర్దుకుపోయేవాడు. ఏదుండా కానీ దాది లేదు అని అనుకునేవాడు కాదు, ఉండదంతో సంతృప్తి కలిగేవాడు. ఏ చెప్పినా వినేటటువంటి వాడు, ఏ మాట చెప్పినా వినేటటువంటి వాడు, ఏ మాట చెప్పినా వినేటటువంటి వాడు. కానీ ప్రభు ఎలాంటి వాడంటే సాత్వికుడు. తన సాత్విక తత్వంతో తాను ఏదైతే సాత్వికుడిగా ఉంటూ వచ్చాడో, తాను ఏదైతే తండ్రికి లోపడుతూ వచ్చాడో, తాను ఏదైతే తగ్గించుకుంటూ వచ్చాడో, తాను ఏదైతే తగ్గించుకున్న అనుభవంలో అన్నిటినీ తండ్రి ద్వారా విన్న ప్రతి ఒక్కటి విధేయత కలిగి నెరవేరుస్తూ వచ్చాడో, తన సాత్వికాన్ని బట్టి తాను ఏదైతే లోబడే విధానం ఉందో, తగ్గించుకునే విధానం ఉందో, ఏదైతే ప్రభులో జీవిస్తూ ఉందో దాన్ని బట్టి సాతాన్ని శీఘ్రంగా కాళ్ళ కింద చితకదొక్కాడు. గొడ్డలతో కాదు, కత్తులతో కాదు, గడ్డపారలతో కాదు, తన సాత్వికంతో ఆయన ఏదైతే సాత్వికుడుకుంటూ వచ్చాడో దాన్ని బట్టి శీఘ్రంగా సాతాన్ని కాళ్ళ కింద చితకదొక్కుతూ వచ్చాడు. మనం చూసినట్లయితే సిలువలో చూస్తే ఎంతమంది ఎన్నో అవమానాలు చేయాల, గుద్దేరు ముఖం మీద, ఉమ్మేశారు, ఇంకా యూదుల రాజు అని అవమానించారు, ఎన్ని చేశారు. వీటన్నిటి కోపం ఎందుకు రాలా? సాత్వికుడు కాబట్టి. ఎందుకు రాదు? సాత్వికుడు. సిలువలో కోపం తెప్పించే పనులు ఎన్ని చేసినా, సిలువలో ఎంతమంది కోపం తెప్పిస్తున్నా, ఆయనకు అవమానకరంగా ఆయన కొడుతున్నారు, గాయపరుస్తున్నారు, వస్త్రాలు తీసేశారు, ఇంకా ముఖం మీద ఉమ్మేస్తున్నారు, ఇంకా చెప్పాలంటే ఇంకా ఆయన తలకొక ముళ్ళ కిరీటం వల్లారు, యూదుల రాజు అని అపహసించారు. ఇవన్నిటిని కూడా చేస్తున్నప్పటికీ కోపం రాకుండా ఎందుకుంటాడంటే సాత్వికుడు. సిలువను జయించాడంటే, సాతాన్ని కాళ్ళ కింద చితకదొక్కాడంటే, సాతాన్ని కాళ్ళ కింద చితకదొక్కాడంటే తన సాత్వికమైన జీవితాన్ని బట్టి, తన తగ్గింపుదనాన్ని బట్టి, తను లోబడే విధానాన్ని బట్టి, తండ్రికి మహోన్నతుడైన దేవునికి ఎలా లోబడుతూ వచ్చాడో ఆ లోబడేటటువంటి జీవితాన్ని బట్టి సాతాన్ని శీఘ్రంగా కాళ్ళ కింద చితకదొక్కాడు. ఈరోజు మనం ఎందుకు చితకదొక్కలేకపోతున్నాం తెలుసా? మనం ఎందుకు చితకదొక్కలేకపోతున్నాం? ఒక మాట చెబుతా, ఒక స్టోరీ చెప్పానో లేదు నాకైతే గుర్తులేదు, కానీ మళ్ళీ చెబుతున్నా. చెప్పుంటే మతిమరి పొంది ఏమనుకోవద్దు, చెప్పకపోతే వినండి. ఏంటి తెలుసా? ఒక యవనస్తుడు ఉంటాడు. ఎవరు? ఒక యవనస్తుడు. చెప్పానా? చెప్పలే. ఒక యవనస్తుడు ఉంటాడు. ఈ యవనస్తుడు ఎలాంటి వాడంటే చాలా మంచోడు. ఎలాంటి వాడు? చాలా మంచోడు. ఎంత మంచోడు అంటే సాతాన్నే చంపాలనుకున్నంత మంచోడు. ఎంత మంచోడు? సాతాన్నే చంపాలనుకుంటున్నాడు. ఎందుకు చంపాలనుకుంటున్నాడు? ఆయనకు ఒక స్టోరీ ఉంది. సాతాన్ అంట అందరినీ పాపంలో పడేస్తున్నాడంట. అది ఆయనకి ఇష్టం లేదంట. అందరినీ పాపంలో పడేస్తున్నాడు సాతానుడు. వీడిని చంపేస్తే ఎవడో పాపంలో ఉండడు, వాడినే చంపుదామని డిసైడ్ అయిపోయి ఒక గొడ్డలు చేయించుకున్నాడు. వెళ్ళి కంసాలి దగ్గరికి వెళ్ళి మంచి గొడ్డలు చేయించుకున్నాడు, కొత్తది. మళ్ళీ పాతది కూడా కాదు, అన్నీ కొనుక్కొచ్చి కొత్తయే పెట్టాడు. ఎందుకంటే పాత అయితే ఇరిగిపోతాయేమో, పాత గొడ్డలు అయితే పని చేయదేమోనని అన్నీ కొత్తవి కొనుక్కొచ్చి కొత్తవి చేపించి పెట్టాడు. గొడ్డలు తయారైంది, కంసాలి చెప్పాడు, తెచ్చాడు. పట్టుకున్నాడు, గొడ్డలు పట్టుకుని ఊరు మొత్తం తిరుగుతున్నాడు. దేవరకొండ మొత్తం తిరిగాడు అనుకోండి. మొత్తం తిరిగాడు, అన్ని ప్రాంతాలు తిరుగుతున్నాడు, ప్రతి గల్లీ తిరుగుతున్నాడు, ప్రతి సీసీ రోడ్డు తిరుగుతున్నాడు, ప్రతి మట్టి రోడ్డుకి తిరుగుతున్నాడు. ఆయన దరిద్రమో ఈయన అదృష్టమో ఒక సేవకుడు ఆయన ఎదుటి పడ్డాడు. ఎవరు? ఓ సేవకుడు. ఆ సేవకుడు అడుగుతూ వచ్చాడంట, ఏందయ్యా గొడ్డలు పట్టు తిరుగుతున్నా, ఎందుకంటే ఈ మధ్యలో మమ్మల్ని అందరూ కొడుతున్నారు కదా, నువ్వే నరకటానికి వచ్చావా? అందరూ కొడుతున్నారు కదా మరి సేవకుల్ని. మణిపూర్లో ఏం జరిగింది? కొట్టబడలా, చంపబడలా, కొయ్యబడలా, ఇవన్నీ జరుగుతున్నాయి.
నిజంగా చంపడానికి వచ్చావా? సరే చంపితే చంపు, చేసేది ఏముంది ప్రభు అనుమతి. ఆయన అన్నాడట, లేదు లేదు పాస్టర్ గారు, ఎవరొస్తే చెబుతున్నాడ, లేదు లేదు నేను ఒక పని మీద తిరుగుతున్నా, ప్రాముఖ్యమైన పని మీద అన్నాడట. ఏంటో పని చెప్పు, నేను కూడా నీకు సహాయం చేస్తా. నువ్వు సహాయం చేసేది కాదు, నేనే చేయాలి, ఆ పేరు నాకే ఉండాలి, ఇంకెవరికి ఉండకూడదు. సరే ఏంటో చెప్పు, అది నేను చెప్తా, చెప్పు. అడుగుతా, నీకు తెలిసిలే వాడి సంగతి, కానీ నువ్వే చెప్పు, నేను చూసుకుంటా వాడు ఎవరు అంటున్నాడట. ఊరంతా ఆశ్చర్యపోతున్నాడు, ఇదేంటి పిచ్చోడే గొడ్ల పొట్టి తిరుగుతున్నాడు, ఎవరిని చంపుతాడోనని. ఊరందరూ ఎవరు చంపుతాడని ఎదురు చూస్తున్నారు. వీడేమో వచ్చాడు, పాస్టర్ గారి దగ్గర ఆగాడు. సరే ఏంటయ్యా గొడ్లు పట్టుకోవడానికి కారణం ఏంటంటే, పాస్టర్ గారు నాకు ఒక ఆలోచన వచ్చింది, మనుషులందరినీ చెడగొట్టేది ఎవరండి అని అడిగాడు. సాతానుడయ్యా అన్నాడు. వాడినే చంపేస్తే సగం దరిద్రం పోయిద్దండి, అందుకే వాడిని చంపడానికి తిరుగుతున్నా అన్నాడు. వాడిని చంపడానికి తిరుగుతున్నా, వాడు ఎక్కడ దొరుకుతాడని చూసా, ఎక్కడ దేవరకొండ ఏ మూలలో కనపడలా, ఏ సీసీ రోడ్లో కనపడలా, బెరాకలో కనపడతాడు అనుకుంటే బెరాకలో కూడా కనపడతల్లా. ఎక్కడ ఉన్నాడు? సరే బెరాకలో కొంతమంది ఉంటారు, వారి మధ్యలో ఉంటాడేమో అని చూస్తుంటే అక్కడ కూడా కనపడతలా. మరి ఎక్కడ ఉన్నాడు? నాకు వాడిని చూపించు, వాడిని చంపేస్తా, ఇంకెవరిని చంపను, అసలు నిన్నైతే అసలు ఏం చేయను, ఇంకా నువ్వు చెప్పు. అమ్మయ్య అనుకున్నాడు సేవకుడు. అమ్మాయి మంచిది, సరే చెప్తాను. వాడు ఎక్కడున్నాడో తెలిసి చంపేస్తావా? ఖచ్చితంగా చంపుతా. చంపి జైలుకి వెళ్తా, అవసరమైతే వాడు చేస్తే అందరూ బాగుపడతారు కదా, నేను చంపుతా. సరే చంపుదు కానీ ఓ మాట చెబుతాను, వాడు ఎక్కడుండో చంపుతావా? చంపుతా. వాడు ఎక్కడో లేట్రా, నీ హృదయంలోనే ఉంటాడు అన్నాడు. ఏమన్నాడు? వాడు ఎక్కడో లేడు, వాడు ఎక్కడో ఉండడు, వాడు నీ హృదయంలోనే ఉంటాడు. నువ్వు గొడ్ల పట్టు తిరుగుతుంటే నీ హృదయంలో నవ్వుతున్నాడు, నువ్వు అటు ఇటు తిరుగుతుంటే నీ హృదయం నవ్వుతున్నాడు, హేళన చేస్తున్నాడు, నీ హృదయంలో ఉంటాడు. ఆయన చంపు ముందర అన్నాడట. నన్ను నేను ఎట చంపుకుంటాను? నేను చంపుకోను. మరి ఎట చంపుకోవాలి చెప్పు. ఇప్పుడు నాకు గొడవలు పట్టి తిరిగి చంపుతానని, ఎక్కడ ఉండ కనపడితే చంపుతాను, నీ హృదయంలో ఉంటాడు, చెప్పు. లేదు పాస్టర్ గారు, నీ దగ్గర మంత్రాలు తంత్రాలు అన్నీ తెలుసు, వాడిని ఎట చంపాలో చెప్పు, నా హృదయంలో ఉండేవాడిని నేను చంపుకోలేను కదా అన్నాడట. వాక్యం రెండంచెల ఖడ్గము. వాక్యం ఎలాంటిది? రెండంచెల ఖడ్గం లాంటిది. దాన్ని పట్టుకో, దాని ప్రకారం జీవించు, దాని ప్రకారం కొనసాగు. ఖచ్చితంగా నీలో ఉండ సాతాను పారిపోతాడు, వాడు నీ దగ్గర ఉండడు, వాడు నీ దగ్గర ప్రవేశించడు. ఎందుకంటే వాక్యంలో చదివేవాడు, వాక్యంలో జీవించాడు, వాక్య ప్రకారం ఉండే క్రైస్తవుడు అంటే సాతానుడికి భయం. ఏంటి భయం? రాడు, వాడి దగ్గరికి వెళ్తే టైం వేస్ట్ అని భయపడి ఇంకో చోటుకి వెళ్ళిపోతాడు. వాడు నీ హృదయంలో ఉన్నాడు, వాడిని చంపుకో. వాక్యము ద్వారా అనగానే ఏ రోడ్డు మీద ఉన్నాడు అక్కడే మోకాళ్ళు ఉంచాడు. ప్రభా పాపినైనా నన్ను క్షమించు, నేను పాపాత్ముడిని, నాలో పాపం ఉంది. తద్వారా ప్రభా సాతాను నా హృదయంలో ఉంటాడు, వాడిని చంపాలంటే గొడ్డలి, కత్తులు, గడ్డపారలు పనిచేయవు. వాక్యమే. వాక్యం ఎవరు? యోహాను సువార్త 1:17 రాయబడుతూ వచ్చింది. ఆ వాక్యమే దేవుడు కాదక్క, శరీరధారికి లోకానికి దిగి వచ్చాడు. మీరు అదే చెబుతారని నాకు తెలుసు. ఎలా దిగి వచ్చాడు? శరీరధారికి లోకానికి దిగి వచ్చాడు. ఎలా? శరీరధారిగా వాక్యం యొక్క శరీరాన్ని ధరించుకుని ఈ లోకానికి దిగి వచ్చింది. ఈ లోకానికి దిగి వచ్చింది. మనం చదివే వాక్యానికి ఒక శరీరం ఉంది. అదే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. అదే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఆయనే. గొడ్డలతో కాదు, కత్తులతో కాదు, గడ్డపారలతో కాదు. ఎలా జయించాడు? ఎలా సాతాన్ని చితకదొక్కాడంటే తన సాత్వికంతో సాతాన్ని శీఘ్రంగా చితకదొక్కి భూలోకాన్ని మొత్తాన్ని స్వతంత్రించుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడు? ఎక్కడ యెరూషలేము, ఎక్కడ బెత్లెహేము, ఎక్కడ ఐగుప్తి, ఎక్కడికి వచ్చింది? భారతదేశం ఎక్కడ? తెలంగాణ ఎక్కడ? నల్గొండ ఎక్కడ? దేవరకొండ బేర్షెబా ఎక్కడ? ఇక్కడ కూడా వచ్చేసిందంటే ఎలా వచ్చింది? తన సాత్వికంతో సిలువలో సాతాన్ని శీఘ్రంగా కాళ్ళ కింద తాను చితకదొక్కి, కత్తులతో గొడవలతో కాదండి, తన సాత్వికంతోనే సిలువలో సాతాన్ని శీఘ్రంగా తన చితకదొక్కి భూలోకాన్ని అంటే ప్రపంచం మొత్తాన్ని కూడా ఏం చేశాడు? స్వతంత్రించుకుంటూ వచ్చాడు ప్రభు. ఈరోజు మనం ఎందుకు స్వతంత్రించుకోలేకపోతున్నాం తెలుసా? సాత్వికం లేదు మనలో, వినటం వరకే లేదు. ప్రతి క్రైస్తవుడికి 2 చెవులు ఉంటాయి, ఉండయా లేవా? క్రైస్తవుడికి అందరికీ ఉంటాయి, కానీ చెవుల్లో కూడా రంధ్రం క్రైస్తవుడికి ఉంటుంది, ఇంకెవరికి ఉండదు.
ఎవరికి ఉండేది? క్రైస్తవుడికే. ఎందుకు తెలుసా? ఈ చెవులో నుండి ఈ చెవులకు గాలి వెళ్ళిద్దా? వెళ్ళదు. వెళ్తుందా లేదా? పక్కన వాళ్ళని కూర్చోండమ్మా. వెళ్తుందా? వెళ్ళదు. ఎందుకు వెళ్ళదు? ఈ చెవుల నుంచి ఈ చెవులోకి వెళ్తానికి రంధ్రం లేదు, కానీ ఉంది. ఎందుకంటే ఈ చెవితో వింటాం, ఈ చెవితో వదిలేస్తాం వాక్యం, అదే రంధ్రం. ఈ చెవితో వింటాం, ఈ చెవితో వదిలేస్తాం. ఏం చెప్పేవో కూడా గుర్తుండదు, అన్నీ మర్చిపోతారు. 7 మాటలు చెబితే ఏడ గుర్తుంటాయి? 1, 2 అయితే గుర్తుంటాయి. అన్నీ మర్చిపోతాం. కానీ క్రైస్తవుని యొక్క జీవితం ఎలాంటిది తెలుసా? కత్తులతో గోడలతో మనం సాతాన్ని జయించలేం. సాత్వికం. ప్రభు ఎటువంటి సాత్వికుడుగా ఉన్నాడో ఆ సాత్వికంతోనే సాతాన్ని శీఘ్రంగా కాళ్ళ కింద చితకదొక్కగలుగుతాం. పౌలు చెప్పిన మాట మనలో నెరవేర్చబడాలంటే అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనంలో శీఘ్రముగా సాతాను మీ కాళ్ళ కింద చితకదొక్కినని ఎందుకు అన్నాడంటే, కాళ్ళ కింద చితకదొక్కబడాలంటే ఏం కావాలో తెలుసా? ఏం కావాలి? సాత్వికం కావాలి. అందుకే ఆ మాట మీదే వాక్యం ఒక పాట కూడా రాశా, కొత్తగా పాడదాం ప్రభు చిత్తం అయితే. ప్రతి సంవత్సరం పాట రాస్తా, ఈ సంవత్సరం కూడా రాశా. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారిని, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారి మీద. ఎందుకంటే తన సాత్వికంతో సాతాన్ని చితకదొక్కాడు. మనం సాతాన్ని జయించాలంటే, వాడిని ఓడించాలంటే ఏదేదో చేస్తే కాదు, సాత్వికం ఉంటే ఓడించగలుగుతాం. తగ్గింపు, విధేయత చాలా ప్రాముఖ్యమైనది. అవి ఉంటే సాతాన్ని ఓడించగలం. ఇది మొదటిది. రండి రెండో మాట చూద్దాం. రెండోదిగా చూసినట్లయితే సాతాన్ యొక్క జీవితం గురించి మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనం. మీరు చాలక్క. కాబట్టి ఇక్కడ రాయబడిన రెండో మాట ఏంటంటే, ప్రభు ఎలా సాతాన్ని జయించాడు దేని ద్వారా అంటే, మొట్టమొదటిగా తన సాత్వికాన్ని బట్టి. రెండు, ప్రభు ఎలా సాతాన్ని జయించాడంటే తన ఆత్మ ద్వారా. ఎలా? బలమైన ఆత్మ ద్వారా, సిద్ధపాటు కలిగిన ఆత్మ ద్వారా సాతాన్ని శీఘ్రముగా కాళ్ళ కింద చితకదొక్కాడు. ఏమంటాడు? శరీరం అయితే బలహీనమే, శరీరము బలహీనమైందే, కానీ ఆత్మ ఎలాంటిది? ఆత్మ ఎలాంటిది? శరీరం కాదక్క, ఆత్మ ఎలాంటిది? సిద్ధమైంది, సిద్ధపాటుగా ఉంది ఆత్మ. ఆయన ఎలా సాతాన్ని శీఘ్రంగా కాళ్ళ కింద చితకదొక్కాడంటే సిద్ధపడినటువంటి ఆత్మతో, సిద్ధపాటు కలిగినటువంటి ఆత్మతో, బలమైనటువంటి ఆత్మతో, మరణము కంటే కూడా బలమైన ఆత్మ ద్వారా సాతాన్ని శీఘ్రంగా కాళ్ళ కింద చితకదొక్కాడు. అక్కడ ఏముంది? అక్కడ కత్తులుండయా? కత్తి పట్టుకున్నాడు, కత్తితోనే పోతాడని చెప్పాడు. గొడ్డలు పట్టుకున్నాడు, గొడ్డలతోనే పోతాడు. ఇంకా గడపారు పట్టుకున్నాడు, గడపారుతోనే పోవచ్చు. ఏది పట్టుకున్నాడు దాంతోనే పోతున్నాడు. మరి ఎలా సాధ్యం అది? తన ఆత్మ ద్వారా, తన పరిశుద్ధమైన ఆత్మ ద్వారా, మహిమ కలిగినటువంటి ఆత్మ ద్వారా, ఉన్నతమైనటువంటి ఆత్మ ద్వారా, పరిశుద్ధమైనటువంటి ఆత్మ ద్వారా, పవిత్రమైనటువంటి ఆత్మ ద్వారా సాతాన్ని శీఘ్రంగా కాళ్ళ కింద చితకదొక్కుతూ వచ్చాడు. ప్రభు సాతాన్ని శీఘ్రంగా కాళ్ళ కింద చితకదొక్కాడు. మొదటే చితకదొక్కాడంటే ఎలా తెలుసా? ఎలాగంటే తన సాత్వికాన్ని బట్టి. రెండవది చూసినట్టే తన ఆత్మ ద్వారా, తన ఆత్మ ద్వారా సాతాన్ని శీఘ్రంగా కాళ్ళ కింద చితకదొక్కాడు. మనలో ఏముండాలా? తన ఆత్మీయ జీవితం ఉండాలి. ఎవరిది? మనది కాదు, ప్రభు యొక్క ఆత్మీయ జీవితం. ప్రభు యొక్క ఆత్మ మనలో పనిచేస్తూ ఉండాలి. ప్రభు యొక్క ఆత్మ మనలో ఉండాలి. సౌలులాగా మనలో నుంచి పోయినట్టు ఉండకూడదు. చాలామంది విశ్వాసులు ఎలా ఉంటారో తెలుసా? సౌలులాగా 2-3 సంవత్సరాలే రాజులుగా ఉంటారు. తర్వాత 38-40 సంవత్సరాలు కూడా దేవుని ఆత్మ లేని వారికి ఉంటారు. బలలో పాల్గొనేది ఎలాగా పాల్గొంటారు? 2023 మొత్తం ఆత్మ లేనట్టే పాల్గొంటూ వచ్చి ఉంటాం. సౌలులాగే దేవుడు నాతోనే ఉన్నాడు అనుకుంటున్నాం. భ్రమలో ఉంటూ వచ్చాం. దేవుడు ఎప్పుడో విడిచిపెట్టి ఉంటాడు, కానీ నాతోనే ఉన్నాడు అనుకుంటాం. దేవుడు నాతో మాట్లాడాడు అనుకుంటాం. బలలో పాల్గొంటాం. ఉత్తదే ఎప్పుడో విడిచిపెట్టి ఉంటాడు. సౌలేమనుకుంటున్నాడు తనతో దేవుడు ఉన్నాడు అనుకుంటున్నాడు. ఎప్పుడు తెలిసింది సౌలుకి? ఎప్పుడు తెలిసింది దేవుడు విడిచిపెట్టాడని? తెలవాల్సిన సమయంలో తెలిసింది. దేవుడు చూపిస్తూ వచ్చాడు. సౌలును కొట్టివేసి దేవుడు దావీదుకు కృపనిస్తూ వచ్చాడు. దావీదు కృపనివ్వటమే కాదు, తన సింహాసనం పరలోకంలో కూడా దావీదు వేరు చిగురు పెడుతూ వచ్చాడు. సౌలుకి రావాల్సిన ధన్యత, సౌలుకి రావాల్సిన ఆశీర్వాదం, సౌలుకి రావాల్సిన దీవెనలన్నీ కూడా పోగొట్టుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ఏమొచ్చింది? సౌలుకి ఏమొచ్చింది?
మనకు వచ్చింది కాదు, సౌలుకు వచ్చింది. చెప్పండి ఏమొచ్చింది? దురాత్మ. అంటే మనకన్నీ తప్పుగా అనుకోకండి, సహజంగా చెబుతున్నా. ఏమొచ్చింది? దురాత్మ వచ్చింది. ఎందుకు వచ్చింది? దేవుని ఆత్మ ఉన్న వాడిలో దురాత్మ ఎందుకు వచ్చింది? దేవుని ఆత్మ ఏమైంది? బలమైన దేవుని ఆత్మ, మహిమ కలిగిన దేవుని ఆత్మ ఏమైపోయింది? ఇప్పుడు ఏమైపోయిందంటే పోయింది, వెళ్ళిపోయింది బయటికి. ఎందుకు వెళ్ళింది? అసూయ, కోపం, విషపు చూపు, ద్వేషం ఇవన్నీ లోపలికి వచ్చేసినాయి. ఇవన్నీ రావడం ద్వారా దేవుని ఆత్మ వెళ్ళిపోతూ వచ్చింది. కానీ ప్రభు ఆత్మ అలాంటిది కాదు, అది మన ఆత్మ. సౌలు లాంటి ఆత్మ మన ఆత్మ. కానీ పౌలు లాంటి ఆత్మ ఎలాంటిదంటే, ప్రభు లాంటి ఆత్మ ఎలాంటిదంటే బలము కలిగినది, సిద్ధపాటు కలిగినది, సాతాన్ని శీఘ్రంగా కాళ్ళ కింద చితకడానికి సిద్ధపడినటువంటి ఆత్మది. సిద్ధపడినటువంటి ఆత్మ, సహజమైన ఆత్మ కాదు అది, మనలాంటి ఆత్మ కాదు. ఎలాంటి ఆత్మ? సిద్ధపడినటువంటి ఆత్మ. సిద్ధపాటుతోనే, సిద్ధపడినటువంటి ఆత్మ ద్వారానే సాతాన్ని శీఘ్రంగా కాళ్ళ కింద చితకదొక్కాడు. ఈరోజు మన జీవితాల్లో సాతాన్ని కాళ్ళ కింద చితకదొక్కాలంటే ఆత్మ సిద్ధముగా ఉండాలి. ప్రభు యొక్క ఆత్మ, క్రీస్తేసు కలిగినటువంటి ఆత్మ మనలో ఉండాలి. ఆత్మపూర్ణులు అనే ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉంది 5వ అధ్యాయంలో. ఎలా ఉండాలా? ఆత్మపూర్ణులుగా. ప్రభు యొక్క ఆత్మలో, ప్రభు యొక్క ఆత్మని పరిపూర్ణంగా మన మీద ఆవరించుకునే జీవితాన్ని మనం జీవిస్తేనే సాతాన్ని మన కాళ్ళ కింద చితకదొక్కగలుగుతాం. మొదటిగా సాతాన్ని ప్రభు ఎలా చితకదొక్కాడు? సాత్వికం, తన సాత్వికాన్ని బట్టి. 2, తన ఆత్మ ద్వారా. 3వదిగా ఎలా చితకదొక్కాడు చూద్దారండి. దేవుని యొక్క వాక్యం చూసినట్టయితే యోహాను సువార్త 11వ అధ్యాయం 5వ వచనం. యోహాను సువార్త 11వ అధ్యాయం 5వ వచనం. యోహాను సువార్త 11వ అధ్యాయం 5వ వచనం. యేసు మార్తను, ఆమె సహోదరిని లాజరును ప్రేమించాను. ఏం చేశాడు? ప్రేమించాడు. యోహాను సువార్త 3:16లో రాయబడుతూ వచ్చింది, దేవుడు లోకం ఎంతో తన ప్రేమతో సాతాన్ని జయించాడు. ఎలాగూ? ప్రేమ ఏం చేస్తుంది? గత సంవత్సరంలో చూస్తూ వచ్చాం. అంటే గత సంవత్సరం అంటే ఎప్పుడూ రాలేదండి, గత ఆదివారం అదే కదా. ఏం చేస్తుంది ప్రేమ? సమస్త దోషములు కప్పిపడేసింది. మానవుని యొక్క దోషాలన్నీ కప్పేసేసి సాతాన్ని శీఘ్రంగా కాళ్ళ కింద చితకదొక్కి విజయశాలిగా నిలబడుతూ వచ్చాడు. ఎలా విజయశాలి అవుతూ వచ్చాడు? జయశాలిగా ఎలా అవుతూ వచ్చాడు? ఎలా అంత ఘనత పొందినవాడు ఉన్నాడు? అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఒక మాట ఉంది. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాలు. 9వ వచనం, దేవుని కృప వలన, కొద్ది పెద్దగా చదవండి అక్క, ఆకలి అవుతున్నాడు చదవద్దు. ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించినట్లు దోతల కంటే కొంచెం తక్కువగా చేయబడిన యేసు మరణం పొందినందున మహిమ ప్రభావముతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూతుము. ఎలా ఉన్నాడు? మహిమ ప్రభావముతో కిరీటం ధరించిన వాడుగా. ఎలా వచ్చింది ఆ కిరీటం? ఎలా పొందుతూ వచ్చాడు? తక్కువగా చేయబడిన ఆయన మహిమ ఎలా పొందుతూ వచ్చాడు? మహిమ ప్రభావంతో కిరీటాన్ని ఎలా పొందుతూ వచ్చాడంటే ఎన్నో మాట ఇది? 3. మూడోదిగా ఎలా వచ్చింది? ప్రేమ. తన ప్రేమ ద్వారానే సాతాన్ని శీఘ్రంగా చితకదొక్కాడు. ప్రేమ ద్వారా ఎలా చితకదొక్కాడు చెప్పనా? సిలువలో ఎంతమంది ఎన్నిలా, ఎంతమంది ఎంత కోపం తెప్పించలా, ఎంతమంది ఎంతగా ఆయన బాధపరచలా. చివరికి కలువరి సిలువకి ఎక్కినప్పుడు కూడా బరువు సిలువను మోసుకుంటూ గరుకురాల మార్గంలో కాలంలో మేకులు వంటి రాళ్ళు గుచ్చుకుంటుంటే ఆ కాలంలో నుండి, లేత శరీరంలో నుండి రక్తపు మడుగులు కారుకుంటూ వెళ్తుంటే ఆ రక్తపు మడుగులు కూడా లెక్క చేయకోకుండా నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు బరువు సిలువను తన భారం మీద, భుజాల మీద వేసుకుని ఇంత చిన్న చిన్న రాళ్ళు ఆయన కాళ్ళకు గుచ్చుకుంటున్నప్పుడు కూడా ఆ సిలువను ఎత్తుకుంటూ ఆ కొండ మీదకి ఎక్కుతుంటే ప్రతి రాయి ఆయన కాలుకి గుచ్చుకుంటుంటే ఆ కాలి గాయంలో నుండి రక్తం బయటకు వస్తుంటే ఆ రక్తాన్ని కూడా పట్టించుకోకుండా సిలువకెక్కిన వాడు కొన్నాడు. సిలువకెక్కి చేతుల్లో కాళ్ళలో కూడా మేకులు కొట్టబడుతూ వచ్చింది. అక్కడతో రక్తం పోవటం కాదు,
చివరికి ఇంకేమైనా ఉందని హృదయంలో కూడా బలిపడి పడుతూ వచ్చారు. చివరి రక్త పట్టు కూడా లాక్కుంటూ వచ్చారు. ఒక్కడొక్క మాటంలా తండ్రి వీరేం చేస్తున్నారు, వీరెరుగురు వీరిని క్షమించు, వీరేం చేస్తున్నారు తెలియదు, వీరిని క్షమించు. దిస్ ఈజ్ లవ్, ఒరిజినల్ లవ్. ఇది నిజమైనటువంటి ప్రేమ అంటే, ఇది యథార్థమైన ప్రేమ అంటే. తండ్రి వీరేం చేస్తున్నారు, వీరెరుగురు వారిని క్షమించు. ఇంకేమంటాడు, నా కోసం ఏడవద్దు, మీకోసం, మీ పిల్లల కోసం. ఎంతటి ప్రేమ! భవిష్యత్తు గురించి చెబుతున్నాడు, భవిష్యత్తు నెరిగి ప్రేమిస్తున్నాడు. సిలువలో గాయపరిచిన వాడిని ఒక మాట అనలా, అవమానించిన వాడిని ఒక మాట అనలా, పొడిచిన వాడిని ఒక మాట అనలా, ఇంకా చేతి చిరక అంటించిన వాడిని ఒక మాట అనలా. ఇదే నిజమైన ప్రేమ అంటే. అంతట్లో ఈ ప్రేమను కనపరిచేడు కాబట్టి తన ప్రేమ ద్వారా సాతాన్ని శీఘ్రంగా కాళ్ళ కింద చితకదొక్కాడు ప్రభు. ఒక్కడొక్క మాట అనలా. ఎక్కడన్నా అన్నాడా? పోనీ ఇది ప్రభు రాసుకున్నాడా? బైబిల్ సువార్తల వరకే ప్రభు రాశాడా? ఎవరు రాశారు? ఎలా రాశారు? పరిశుద్ధాత్ముడు అలా చేత్తో పట్టుకు రాశాడా? ఎలా రాశాడు? మనుషుడి ద్వారా రాపించాడు. ప్రభు రాపిలేదు కదా. ప్రభు రాస్తే తన స్వార్థం కొద్ది రాసుకున్నాడు అనుకోవచ్చు. ఎవరు రాశారు? మనుషుడే రాస్తూ వచ్చాడు. మనుషుడు దేవుడు బలిపరిచిన కోళ్ళ రాస్తూ వచ్చాడు. ఇది అబద్ధం కాదు కదా. మరి ప్రభు సొంతంగా రాసుకున్నది కాదు, ఇది మనుషుడు మనలాంటి వాడు రాసిందే. మరి ఇది అబద్ధమని ఎట్లా చెప్పగలుగుతాం? ఇది వాస్తవము. ఆయన చూపించిన ప్రేమ కూడా వాస్తవమే. తన ప్రేమ ద్వారా ప్రజలపైన తను చూపించిన ప్రేమ, సిలువ వేసిన వారిని, ఈయన్ని సిలువేయండి, వాడు సిలువకు పాత్రుడు, మరణమునికి పాత్రుడు అన్నవారి మీద కూడా ప్రేమను చూపిస్తూ వచ్చాడు. ఒక దొంగ మీద ప్రేమను చూపించాడు, ఒక అప్పగించిన వాడి మీద ప్రేమను చూపించాడు, ఒక దేవునికి దూరం వెళ్ళిపోయిన వాడి మీద ప్రేమను చూపించాడు. ఎక్కడన్నా చూసేటువంటి ప్రేమ? ఎక్కడన్నా చూసావా? మనల్ని అప్పగించిన వాడి మీద మనం ప్రేమను చూపిస్తామా? మన దగ్గర నుంచి కాదానికి వెళ్ళిపోయిన వాడి మీద ప్రేమ చూపిస్తామా? మనకు దూరంగా ఉండే వాడి మీద మనం ప్రేమ చూపిస్తామా? చూపించమే. ఇదే నిజమైన ప్రేమ అంటే, ఇదే అసలు బలమైన ప్రేమ అంటే. ఈ ప్రేమతోనే సిలువను జయించాడు. సాతాన్ని శీఘ్రంగా కాళ్ళ కింద చితకదొక్కాడు. అదే అపోస్తలుడైన పౌలు అంటాడు. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనంలో సాతాన్ని శీఘ్రంగా మీ కాళ్ళ కింద చితకదొక్కించును. ఎలా? ప్రేమ. ఎలా చితకదొక్కిస్తున్నాడు శీఘ్రంగా? ప్రేమ. ఈరోజు మనం ఎందుకు ఓడిపోతున్నాం తెలుసా? సాతాన్ని ఎందుకు ఓడించలేకపోతున్నాం తెలుసా? దినదినము ప్రభు ప్రేమను విడిచిపెట్టాం. ప్రభు ప్రేమ మనలో లేదు. ఉందనుకుంటున్నాం, భ్రమలో ఉండాం. అట్లనే 2023 సంవత్సరం మొత్తం బలలో పాల్గొన్నాం. 24లో అట్లా పాల్గొనొద్దు. 24లో అట్లా పాల్గొనొద్దు. ప్రభు తన ప్రేమతో ఏం చేశాడు? సాతాన్ని శీఘ్రంగా చితకదొక్కాడు. ప్రేమే, తాను పంచిన ప్రేమతోనే సాతాన్ని శీఘ్రంగా చితకదొక్కాడు. ఎంత గొప్ప ప్రేమ! ఎప్పుడైనా చూసావా? మరణాన్ని జయించిన ప్రేమను ఎప్పుడైనా చూసావా? విలువ కలిగింది అది. ఆ ప్రేమ ఇప్పుడు అందరికీ ఎలా అయిపోయిందంటే కాళ్ళతో త్రొక్కేస్తున్నట్లు, కాదనుకుంటున్నట్టు, ఇంకా దూరం చేసుకుంటున్నట్లు, ఇంకా వద్దనుకుంటున్నట్టు ఆ ప్రేమ ఎక్కువైపోయింది కూడా. దావీదు గారు నగ్గిన్నే నిండి పొర్లుతుందన్నట్టు మనకు దేవుని ప్రేమ ఎక్కువైపోయింది. ఎటబాడేసుకుంటున్నామో తెలియట్లా. ప్రేమ లేదు ఇప్పుడు. ప్రేమ లేని వాడిని అయితే వ్యర్థమైన రీతిలో బలలో పాల్గొంటున్నాం. క్రీస్తు ప్రేమ ఉందా? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో కూడా అదే అంటాడు. మొదటి ప్రేమను విడిచితివి. ఉందా ప్రేమ? తన ప్రేమతో సిలువను జయించాడు. ఈరోజు మనం ఆ ప్రేమ కలిగే బలలో పాల్గొనాలి. 2022, 2023 ఎట్లయినా జీవిస్తూ వచ్చు, అలాగే పాల్గొంటూ వచ్చు. ఈ 24లో అలా పాల్గొనద్దు. ఫస్ట్ బల్ల ఇది, సంవత్సరంలో మొదటి బల్ల ఇది, ఆరంభమైన బల్ల. ఈ ఆరంభంతోనే నువ్వు ఆరంభించక, ఈ ఆరంభంతోనే ప్రేమతో ఆరంభించు, సాత్వికంతో ఆరంభించు, ఆత్మ సంబంధంగా ఆరంభించు. విజయాలే. సాతాన్ని శీఘ్రంగా కాళ్ళ కింద చితకదొక్కటమే. మరొకసారి ప్రభు చిత్తమేమైనా సజీవులుగుంటే ప్రభు అక్కడ ఆలస్యమైతే 2025లో చెప్పొచ్చు. 2024 మొత్తం కాళ్ళ కింద సాతాన్ని శీఘ్రంగా ప్రభు ప్రేమను బట్టి చితకదొక్కారని సాక్ష్యం ఇవ్వచ్చు. అప్పుడు కూడా వచ్చి అదే ఒప్పుకోవద్దు మళ్ళీ, ప్రభా ఇదే అయింది ప్రభు అని. ఏంటి? శీఘ్రంగా ప్రభు కాళ్ళ కింద చితకదొక్కాడంటే తన ప్రేమ, ఆ ప్రేమ మనలో ఉండాలి. ఎన్నో మాట ఇది? ఎన్నో మాట?
4వ మాట చూద్దానండి. దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే మార్కు సువార్త 9వ అధ్యాయం. ఇక త్వరగెళ్ళిపోదాం ఏంటి ఇంటికి కాదమ్మా. వాక్యంలో మార్కు సువార్త 9వ అధ్యాయం 29వ వచనం. మార్కు సువార్త 9వ అధ్యాయము 29వ వచనం. అందుకైన ప్రార్థన వలనే కానీ మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోట ప్రభు సిలువను జయించాడంటే, మళ్ళీ చెబుతున్నానండి, కత్తులు గొడ్డళ్ళు ఇంకా గడ్డపర్లతో కాదు, ప్రార్థన ద్వారా జయించాడు. సాతాన్ని ఎలా కాళ్ళకించతకు దొక్కాడు? తన ప్రార్థన ద్వారా సాతాన్ని శీఘ్రంగా కాళ్ళకించతకు దొక్కాడు ప్రభు. ఎంత గొప్పవాడు చూడండి, ఎంత గొప్ప ప్రార్థన. మనము చేస్తాం ప్రార్థన, ఏమంటాం? నేను ప్రార్థనా పరువుని బ్రదర్ అనుకుంటాం. మనం అనుకోవటమే, మన ప్రార్థన నిజమైంది కాదు. మనం చేసే ప్రార్థన ఎలాంటిదో తెలుసా? విలాపవాక్యంలో 3వ అధ్యాయం 44వ వచనంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమని? విలాపవాక్యములు మీరే చదవండి, నేను చెప్తే బాగోదు. విలాపవాక్యములు 3వ అధ్యాయం, మీరు ఆగండి అక్క, యవనస్తులు చదువుతారు, చదవండి అయ్యా. విలాపవాక్యములు 3వ అధ్యాయం 44వ వచనం. నిద్రపోవద్దు, ఇంకా టైం చాలా ఉంది. విలాపవాక్యములు 3వ అధ్యాయం 44వ వచనం. సరే చదవండి అక్క. ఇంకా వాళ్ళు ఎతుకుతున్నారులే, మీరే చదవండి. మా ప్రార్థన నీ యొద్దకు చేరకుండా నీవు మేఘముల చేత కప్పివేసుకుని ఉన్నావు. మన ప్రార్థన ఎలా ఉందో తెలుసా? దేవుని దగ్గరికి చేరుకోకుండా మేఘముల చేత కప్పివేయబడుతుంది. మన ప్రార్థన ఎక్కడికి వెళ్ళాలో తెలుసా? కీర్తనల గ్రంథం 8వ అధ్యాయంలో దావీదు ప్రార్థన చేస్తాడు. నేను నా శ్రమలో యెహోవాకు మొరపెట్టుకుని నా ప్రార్థన నేను ఆయన సన్నిధిలో ప్రార్థించుకుని నా ప్రార్థన ఆయన చెవుల్లో చొచ్చినని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. దావీదు చేసిన ప్రార్థన ఎక్కడికి వెళ్ళింది? దేవుని చెవుల్లోకి వెళ్తూ వచ్చింది. మనం చేసే ప్రార్థన ఎక్కడికి వెళ్తుంది? మేఘాలే ఆపేస్తున్నాయి మన ప్రార్థన. కానీ ప్రభు ప్రార్థన ఎలాంటిది తెలుసా? శాతాన్ని కూడా కాళ్ళ కింద చితకు దొక్కేంత బలమైన ప్రార్థన ప్రభులో ఉంది. మన ప్రార్థన ఏమో మేఘాల దాకా ఆగిపోతుంది. కానీ ప్రభు ప్రార్థన ఎలాంటిదంటే శాతాన్ని శీఘ్రంగా కాళ్ళ కింద చితకు దొక్కగలిగినంత శక్తివంతమైన ప్రార్థన. ఇద్దరు వ్యక్తులు ఉంటారు, బైబిల్లో ఉంటారు. ఇద్దరు వ్యక్తులు ఉంటారు. ఏదో రాజమార్గం వెళ్ళి పౌలు అందరూ కూడా దెయ్యాలు వదలు కొడుతున్నారు, మేము కూడా వదలు కొడదామని వెళ్ళారు. నెత్తి మీద చేయబెట్టి ప్రార్థన చేస్తున్నారు. ఏమని? ప్రభా ఎట కూడా చేస్తున్నారులే, వాళ్ళు కుదిరిం ప్రార్థన చేస్తున్నారు, ఏదో దెయ్యం వదిలికొట్టని. పట్టిందే ఎలాంటిది తెలుసా? వీళ్ళ మీదకే తిరగబడి వస్త్రహీనులుగా చేసేసింది. ఎలా చేసింది? వస్త్రహీనులుగా, వస్త్రాలే లేవక పిచ్చోళ్ళే పారిపోతున్నారు. ఏం చేస్తున్నారు? పారిపోతున్నారు. ప్రార్థన లేదు. ప్రార్థన లేకుండా నేను కూడా అద్భుతం చేయాలి, ప్రార్థన లేకుండా నేను కూడా పులిపెట్టు మెక్కాలి, ప్రార్థన లేదు నేను కూడా పాట పాడాలి, ప్రార్థన లేదు నేను కూడా వాక్యం చెప్పాలి. ఎక్కడి నుంచి వచ్చింది? ప్రార్థన లేకపోతే ఎక్కడి నుంచి వచ్చింది? ప్రార్థన అవసరం. ప్రార్థన ద్వారా ప్రభు ఏం చేశాడు తెలుసా? వాక్యాన్ని పంచాడు. ప్రార్థన ద్వారా అనేకులకు ప్రేమను పంచాడు. ప్రార్థన ద్వారానే సాతాన్ని శీఘ్రంగా కాళ్ళ కింద చెతుకు దొక్కాడు. ప్రార్థన అవసరం. ఇదిగో అతను ప్రార్థన చేస్తున్నాడని పౌలు గురించి ఎందుకు రాయబడుతూ వచ్చింది? ఆ ప్రార్థన ద్వారా పౌలు కళ్ళకుండా పొరలు రాలిపోతూ వచ్చినాయి. ప్రార్థన అంత బలమైనది, అంత అద్భుతాలు చేసేది. 3.5 సంవత్సరాల్లో అద్భుతాలు చేశాడంటే ప్రభు ఎలా చేశాడు? ప్రార్థన ద్వారా. ఎలా చేస్తూ వచ్చాడు? ప్రార్థన. అదే ప్రార్థనతో సిలువుకి వెళ్ళాడు, అదే ప్రార్థనతో సాతాన్ దగ్గరికి వెళ్ళాడు. శీఘ్రంగా సాతాన్ని కాళ్ళ కింద చితకు తొక్కాడు. ఏమైంది ఆ ప్రార్థన? మనందరూ బాగా జీవితం. భక్సింగ్ గారి గురించి చెప్పమంటే, అబ్బో ఆయన చాలా ఆత్మీయుడు అండి, ఆయన ప్రార్థన చేస్తే రాళ్ళు కూడా గుంటలు పడినాయి. మనం ప్రార్థన చేస్తే మన కాళ్ళు గుంటలు పడుతున్నాయి. ఆయన ప్రార్థన చేస్తే రాళ్ళు గుంటలు పడినాయి, అది వాస్తవమే. మనం ప్రార్థన చేస్తుంటే మన కాళ్ళు గుంటలు పడుతున్నాయి, అందుకే మోకాళ్ళ నొప్పులు ట్యాబ్లెట్లు వేసుకుంటుంది. మరి ఆ దైవజనుడికి ఎందుకు రాలేదు ఆ పని? ఆ దైవజనుడికి ఎందుకు రాలేదు ఆ స్థితి? ఎందుకు రాలేదు? మోకాళ్ళ జీవితం ప్రార్థన ఉంది కాబట్టి, యథార్థమైన ప్రార్థన జీవితం ఉంది కాబట్టి ఆ దైవజనుడు మాదిరికరంగా దేవుని దగ్గర నుంచి అన్ని పొందుకుంటూ వచ్చాడు. మనం ఏమైంది? మనం ఎందుకని పొందలేకపోతున్నాం? ఎందుకంటే మనకు ఆ ప్రార్థన జీవితం లేదు. ఉందైతే భక్సింగ్ గారు సావాసమే, హెబ్రోన్ ఫెలోషిప్పే, కానీ అది లేదు. ఉండటమైతే హెబ్రోన్ సావాసమే. ప్రార్థన ఏది? సంఘ ప్రార్థనకి ఎన్నిసార్లు వచ్చారు 2023లో? ఎన్ని సంవత్సరాలు? 2023 వేసుకో, మిగతా సంవత్సరాలు వద్దు. ఎన్ని వారాలు వస్తాయి సంఘ ప్రార్థనలు? ఎన్ని వారాలు వస్తాయి?
ఆదివారాలు ఎన్ని వస్తాయి అయ్యన్న చెప్పండి, అవి గుర్తుండే ఎన్ని? 52. దాని పక్కనే ఇది కూడా ఉంటుంది కదా సంఘ ప్రార్థన, అది ఎప్పుడు వచ్చింది? అది కూడా 52 అనుకోండి, మన దరిద్రం కొద్ది 53 రావచ్చు. వచ్చినాయి 52 సంఘ ప్రార్థనలో ఎన్ని అటెండ్ అయ్యావు? ఎంత ప్రార్థన జీవితం చేసావు? ఎన్ని రోజులని వచ్చి ఉంటావు? ప్రతి ఒక్కరికి ఇప్పుడు స్లిప్ ఇస్తా, ఖచ్చితంగా ఇస్తా, వైట్ పేపర్ మీద, లేకపోతే మీ దగ్గర ఉంటే ఒక పేపర్ మీద రాసి ఉండి నేను ఇన్ని సంఘ ప్రార్థనలకు అటెండ్ అయ్యా. నేను అన్నీ ఇక్కడ చదువుతాం. ఏమనిపించింది మీరు చెప్పండి? ఇక్కడ చదువుతుంటే ఏమనిపించింది? పలానా యవనస్తుడు, నిన్ను అంటలేదు ఊరిని అంటున్నా, ఏమనవని నీతో అంటున్నా, పలానా యవనస్తుడు 52 వారాల్లో, మిగతా తీసిండి 2 వారాలే మందిరానికి వచ్చాడు. నిజంగా నువ్వు వచ్చావనలేదు, ఊరిని చదువుతున్నా, 2 వారాలు వచ్చాడు. ఇక్కడ చదివితే సిగ్గు అనిపించదు? ఏమొచ్చింది ఇక్కడ? అందుకని అందరి వైపు చేయి చూపుతున్నా, ఒక్కళ్ళని కాదు. ఒక ఆమె వచ్చింది వారాలు 52లోకి 20 వారాలే వచ్చింది, సిగ్గు అనిపించదు? ఎందుకని? సంఘ ప్రార్థనకి ఎందుకని రాలేకపోతున్నావు? ప్రార్థన జీవితం ఏది? ఉపవాస ప్రార్థనకి ఏది? ఎందుకు రాలేకపోతున్నావు? అవన్నీ రాకుండా భక్సింగ్ గారి సావాసాలు ఉన్నాయని చెప్పుకోవడం ఎంత అవమానమో తెలుసా? ఆ దైవజనుడు నడిచిన నడక, ఆ దైవజనుడు వెళ్ళిన మార్గం, ఆ దైవజనుడు జీవించిన జీవితంలో లేకుండా ఏడకొచ్చి భక్సింగ్ గారు చావాసం అని చెప్తే చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకుంటే కుదరదు. ఆ ప్రార్థన జీవితం ఏది? పౌలు అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకుంటాడే. భక్సింగ్ గారు కూడా అన్నాడు, ఆయన మృతమైన, ఆయన చనిపోయిండా, ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళా మాట్లాడుతున్నాడు, నేను నడిచిన మోకాళ్ళ జీవితం మీరు నడవండి. ఉందా? వాళ్ళ దగ్గర ప్రార్థన చేద్దామంటే మోకాళ్ళు వేయటానికి కష్టం, అటు తిరుగుతాం. ఎక్కడి నుంచి వస్తుంది ఇక ప్రార్థన జీవితం ఏది? ఎంతవరకైనా అలా జీవిస్తూ ఉంటావు? ప్రార్థన లేనిది ఎలా? ప్రార్థన ద్వారా ఎన్ని ఆశీర్వాదాలు ఉండే, ప్రార్థన ద్వారా ఎన్ని దీవెనలు ఉండే, ప్రార్థన ద్వారా ఎన్ని అద్భుతాలు జరుగుతున్నాయి. మార్కు సువార్త 9:29 ప్రభు అన్నాడు, మోగదేయం పట్టిన వాడి జీవితంలో ఉన్న మోగదేయను వదిలించాడు, పుట్టుకతోనే వచ్చిన మోగదేయను వదిలేస్తున్నాడు. ఎలా సాధ్యం? ప్రార్థన. ఏదా ప్రార్థన? యేసు ప్రభు బిడ్డవి, ఒకే శరీరంలో ఎమర్చబడి ఉండవు, ఒకే దేహంలో చేయబడుతూ వచ్చావు, ఒకే రొట్టెలో పాల్గొంటూ ఉండవు, కానీ ప్రార్థన లేదు. ఈ ఏలు ఉందనుకోండి, ఇది పనిచేయట్లేదు అనుకో, ఇది సరిగ్గా పనిచేయట్లేదు, అన్నం సరిగ్గా తింటావా? ఈ ఏలు మనమే, ఎవరో కాదు. తినమన్నారు కదా, ఈ ఏలు మనమే. ఆయన దేహంలో ఒక అవయవం, ప్రార్థన లేనప్పుడు ఇది ఎలా పనిచేసింది? ఇది ఎలా పనిచేస్తుంది? మరి పని చేయనప్పుడు చచ్చిపోయినట్టే కదా, పనికిరాదు. మరి ఎలా? పనికొచ్చేటట్టు చేసుకోవాలి. ఒత్తొత్తనే చెప్పొద్దు భక్సింగ్ గారు సావాసం, ఎబ్రోన్ సావాసం అని, బెరాక్ అని చెప్పొద్దు బయటికి వెళ్ళి, సిగ్గుచేటు మనకి. పొరపాటును మనం బెరాక్ అని చెప్పగానే అయ్యా కసేపు నా కోసం ప్రార్థన చేయాలి అనుకో, వాళ్ళు దురాత్మ ఉందనుకో, అది నీ దగ్గరికి వచ్చింది. ఎమ్మటే వచ్చింది, ఆలస్యం కూడా చేయదు అది. ఎమ్మటే వచ్చేది. కోవిడ్ కంటే స్పీడ్ వచ్చింది, కోవిడ్ కంటే కూడా స్పీడ్ ఎక్కువ వచ్చేసింది. ఏం చేస్తా? నేను చేయనయ్యా, మా పాస్టర్ గారు ఉంటాడు రా అని చెప్పి తీసుకొస్తావు. ఎందుకు? ఈయన మీదకి రావడానికి. ఆయన మీదకి రాదు, ఎందుకంటే దైవజనుడు కాబట్టి వచ్చిందని బాగుపడతాడు. మన మీదకి వచ్చిందని తెలుసు, ఎందుకు? మనం ప్రార్థన పరులం కాదు. దెయ్యానికి ప్రార్థన చేస్తే అది మన మీదకి రాక దాని మీదకి మనం వెళ్తామా? మన మీదకి వచ్చేదానికే ప్రార్థన చేయము. మా సేవకుడు బాగా ప్రార్థన చేస్తాడు, వెళ్దాం పదన్నాడు. నువ్వు చేయొచ్చుగా, నువ్వు విశ్వాసి కదా, నువ్వు చేయొచ్చు కదా, మరి నీకెందుకు రావట్లేదు? ఎందుకంటే ప్రార్థన లేదు. పేరుకే హెబ్రోను చెట్టే, కాయలన్నీ డూప్లికేట్లే, ఒరిజినల్ కాయలు లేవు. జామకాయ చూడండి, లేదా మామిడికాయ చూడండి, చూస్తే బాగానే ఉంటుంది. మేడిపెండు చూడు, మేలుమేండు, పొట్ట విప్పు చూడు, పురుగులే, అన్ని పురుగులే ఉండే. మహా ఎక్కువ తిరిగేస్తున్నాయి పురుగులు. ఎట్లాంటి పురుగులు తెలుసా? ఏవేళ గ్రంథాలు అంటాడు, చీడ పురుగులు, పసర పురుగులు, గొంగల పురుగులు పంటను తినేసేసినాయి అంట. మొత్తం పంట అంత ఎందుకు తినివేయబడింది? ప్రార్థన లేదు. అందుకే పంట మొత్తం పోయింది. నేను అనుకున్నా మొత్తం మందిరం నిండిపోతారు అనుకున్నా. ఎందుకు కొద్ది తగ్గారు? అంత కాదండి, కొద్ది తగ్గారు. ఎందుకు తగ్గారు? ప్రార్థన మనకు లేదు. సహోదరుల కొరకు ప్రార్థన చేసే భారం మనకు లేదా? మందిరానికి వస్తే ఆగిపోయిన కొరకు ప్రార్థన చేసే భారం మనకు లేదా? మందిరానికి వస్తే ఆగిపోయిన సహోదరి కొరకు ప్రార్థన చేసే భారం మనకు లేదా? సేవకుడే చేయాలా? మరి మనం ఎందుకు రక్షించబడింది? మనం ఎందుకు మారుమోసి పొందింది? మనం ఎందుకు? కాడి మొత్తం ఆయన మీద ఎత్తే జీవితాంతం ఆయన మోస్తాడు, మోసిన తర్వాత వెళ్ళిపోతాడు ఇంకో చోటకి. మరి నువ్వేం చేస్తా? పోయినోడి గురించి చెప్పుకుంటూ కూర్చుంటే కుదరదు.
ఆయన వచ్చాడు సేవకుడు, ఆయన ఎవరిని తీసుకురాలేదు అనుకుంటే కుదరదు. నువ్వేం చేస్తున్నావు? సున్నం కొట్టి సమాధిలాగా ఉన్నావేంటి? సున్నం కొట్టి సమాధిలాగా ఉంటారా? క్రైస్తవులు అంటే ఎవరు? విశ్వాసులు అంటే ఎవరు? నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రయాసపడాల్సిన వారు. మార్కు సువార్తలో చివరిలో ఏమన్నాడు ప్రభు? మీరు సర్వలోకమునికి వెళ్ళండి, సువార్త సర్వలోకానికి సృష్టికి సువార్త చెప్పండి, నమ్మిన వాడు రక్షించబడు, నమ్మిన వాడికి శిక్ష. ఆ సువార్త చెప్పేవాళ్ళు విషం తాగినా కానీ ఏం కాదంట. మనం ఏది తాగినా చచ్చిపోతాం. ప్రార్థన లేదు, ప్రార్థన అస్సలు లేదు, మోకాళ్ళ జీవితం లేదు. పేరుకే భక్సింగ్ గారు చెట్టే క్లియర్గా ఉంది, మామిడి చెట్టే, దాని కాయలన్నీ కూడా కుళ్ళిపోయి ఉన్నాయి. లోపల చూడండి, మామిడికాయ చూస్తే ఏమైంది? ఎంతో సుందరంగా ఉండేది బయట. ఎప్పుడైనా తిన్నారా మామిడికాయలు? తిన్నారా? నేను తిన్నా ఒక కాయ. అది ఎలాంటిది అంటే మామిడికాయ ఒకటి కాదు అంటే మాలు చెబుతున్నా. తిమోతి అంకుల్ ఒకసారి పరిచర్యకి వెళ్ళి తెచ్చాడు. మేము అంకుల్ దగ్గర ట్రైనింగ్లో ఉన్నప్పుడు, అరే ఇటు రంట్రా అన్నాడు. ఏంటి అంకుల్ అన్న? ఏంటి అంకుల్ అంటే, అంకుల్ని ట్రైన్కి ఎక్కించి వాళ్ళు ఎక్కిస్తే మేము పికప్ చేసుకుని తీసుకెళ్ళేవాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత అన్నాడు, అరే అందరూ ఇటు రంట్రా అన్నాడు. వచ్చాం. ఎట్లా పెట్టేవాడంటే, తను ఒక తండ్రిలాగా ఉండి మమ్మల్ని తన బిడ్డల్లాగా ఒలివ మొక్కల వలె ఎలాగైతే బల్లయ్య దగ్గర ఉంటారో అట్ట పెట్టుకునేవాడు మమ్మల్ని. గుడి ఆంటీ కూడా అట్టగా చేసేది. భోజనం తినాలన్నా, టిఫిన్ తినాలన్నా అందరూ రౌండ్ కూర్చోవాలి. ఎవడో ఏ పని చేయడానికి లేదు, వాళ్ళ బిడ్డలైనా కూర్చోవాలి, మేమైనా కూర్చోవాల్సిందే. అందరం కూర్చునేవాడు. వండాగాతే అందరికి పంచేది. పాప మా తల్లి కూడా గుడమ్మ అందరికి పంచేది. ఆ గుడి అన్నది సరిపోయింది, గుడమ్మ అన్నందుకు అందరికి పంచేది. ఆమె తినేది కాదు, తినరా మీరే అనేది, మీరే అని మొత్తం పెట్టేది. చాలా ప్రేమ కలిగిన వాళ్ళు ఇద్దరు, దైవజనురాలు. అయితే ఒక మామిడి పండు తెచ్చాడు, పిలిచాడు. అరే ట్రారా అన్నాడు. ఏంటి అంకుల్ అన్న? ఈ మామిడి పండు ఎంత ఉండేదో చెప్పరా అన్నాడు. ఏమోని అంకులు, కొద్దిగా దొడ్డుగా ఉంది కాబట్టి ఒక 10 రూపాయలు ఉండొచ్చు అన్న. ఎప్పుడు సంగతి తెలుసా? 2012-13. ఇది ఎంతో చెప్పనా అన్నాడు. చెప్పండి అంకుల్ అన్న. 6,000 రూపాయలు అన్నాడు. 1 కేజీ మామిడి పండు 6,000. ఇది 2 కేజీలు ఉంది, 12,000 రూపాయలు, లేదా 8,000 వేసుకోండి. ఎక్కడి నుంచి తెచ్చారు అంకుల్ ఎంత కాస్ట్ అన్న? ఓరి పిచ్చోడు, ఎంతకంటే ఎక్కువ కాస్ట్ ఉండేరా నీకు తెలియదు అట్టుకుంటా. నువ్వు పిచ్చోడు లాగా ఇంకా కాస్ట్ ఎక్కువ ఉండి. మంచి మామిడి పండు తిన్నాం, బాగుంది. మళ్ళీ బయటకు కొన్న ఒక మామిడి పండు కొంటే మొత్తం సగం వరకు పుచ్చిపోయి ఉంది. ఏమంది? సగం వరకు పుచ్చిపోయి ఉంది, కుళ్ళిపోయి ఉంది. బయటికేమో బాగుందో, లోపలేముంది? కుళ్ళిపోయి ఉంది. క్రైస్తవులు అట్లాగే ఉండారు నేటి దినాల్లో. బయటికి బెరాక, హెబ్రోను విశ్వాసం, లోపల ప్రార్థన అన్నది పూర్తిగా కుళ్ళిపోయింది. ప్రార్థన చేయమను. తల ఏంటో తోక ఏంటో తెలీదు. తల ఎక్కడుందో తోక ఎక్కడుందో తెలీదు. ఎక్కడ ఆరంభించాలో ఎక్కడ ముగించాలో కూడా తెలియదు. అన్న నేను చేయలేనా, నువ్వు చేయనా, చావుకుడు కదా, పెద్దవు కదా, నువ్వు చేయనా. ఏంది నువ్వు చేసేది? నువ్వు చేయవు. ప్రార్థన జీవితం దేవుడు ఎందుకు ఇచ్చాడు? ప్రార్థన చేయడానికే. ఈ రోజుల్లో లేదు. యవనస్తులను ప్రార్థన చేయమను అన్న, బైబిల్ చదవటానికే టైం పడుతుంది, ప్రార్థన ఇంకెంత ఉంటుంది అంటే ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నాం తెలుసా? ప్రార్థన లేకుండా ఎటువంటి స్థితిలో జీవిస్తున్నాం తెలుసా? ఈ రోజైనా మారుమనసు పొందాం. నూతన సంవత్సరంలో బల్ల పాల్గొనేటప్పుడు, ప్రభా ఆ దైవజనం నాటిన చెట్టుకి నేనుండా మొక్కలాగా, ఆ దైవజనం నాటిన చెట్టులో ఒక కాయలాగా నేను కుళ్ళిపోయిన స్థితిలో ఉండా, ప్రార్థన లేని స్థితిలో ఉండా. ఆ దైవజనం ఉండా ప్రార్థన జీవితం నాలో లేదు. ఆ దైవజనుడు జీవించిన ప్రార్థన జీవితం నాలో లేదు. ఆ ప్రార్థన జీవితం రాకే నా కుటుంబం సమస్యల్లో ఉంది. ఆ ప్రార్థన జీవితం రాకే నాకు జాబులు లేవు. ఆ ప్రార్థన జీవితం లేకే నేను ఆత్మీయంగా ఎదగలేకపోతున్నా. ఆ ప్రార్థన లేకే నేను విశ్వాస జీవితంలో చచ్చిన స్థితిలో ఉంటూ వచ్చా. నాకు ఆ ప్రార్థన కావాలి. నేను చెబుతున్నానయ్యా, నువ్వు ఆగు. నాకు ఆ ప్రార్థన కావాలి. నాకు ఆ ప్రార్థన జీవితం ప్రభు దగ్గర అడుగు. ఎన్నో మాట ఇది? ఎన్నోదిగా 4లేనా? 4 మాట. ఆ ప్రార్థన జీవితం అవసరం. ఇక నుండి అయినా తీర్మానం చేసుకో, ప్రభా నేను సంఘ ప్రార్థనకు వస్తా. ఏ ప్రార్థన మిస్ అవ్వను. హృదయం అనే పలక మీద రాసుకో, బుక్కుల మీద రాయొద్దు ఈ మాట. హృదయం అనే పలక మీద, ప్రభా ప్రతి సంఘ ప్రార్థనకు వస్తా. ఏదో సంఘ ప్రార్థనకి నీకు ఏదైనా పని పెడితేనో, ఎమర్జెన్సీ ఉంటేనో, అది రాలేకపోతే అది వేరు. సాధ్యమైనంత వరకు వస్తా ప్రభా. ఖాళీగా సమయాన్ని పోగొట్టుకోను. ఖచ్చితంగా నీ సన్నిధిలో గడుపుతా. 2024 సంవత్సరంలో నాకు ఇచ్చిందే నీలో ప్రార్థన జీవితం కలిగి ఉండటానికి. నేను కోల్పోయిన ప్రార్థన జీవితం నాకు ఇవ్వటానికి ఇచ్చావు. ఆ ప్రార్థన జీవితం నాకు అవసరం. ఇప్పుడు లేదు, పోగొట్టుకున్న 2023. ఈ కొత్త సంవత్సరంలో నాకు తెచ్చే ప్రభు తన ప్రార్థన ద్వారా తన ప్రార్థన ద్వారా సాతాన్ని శీఘ్రంగా కాళ్ళ కింద చితకదొక్కాడు. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 16:20లో పౌలు అంటున్న మాట. ప్రభు మొదటే చితకదొక్కాడు. ప్రార్థన, ఆ ప్రార్థన కావాలి. మరొక మాట చూద్దానండి రండి.
అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం. పవిత్రుడును నిర్దోషియు నిష్కలుడును పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడి ప్రధాన యాజకుడు మనకి ఇక్కడ రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే, చివరిగా ముగిస్తున్నాం, ఈయన సిలువని సాతాన్ని ఎలా కాళ్ళకి చితకదొక్కాడంటే తన పరిశుద్ధత ద్వారా. ఎలా చితకదొక్కాడు? పరిశుద్ధత ద్వారా. ప్రభు శీఘ్రంగా సాతాన్ని కాళ్ళకి చితకదొక్కాడంటే కత్తులు, గొడవల్లో కత్తులు ఏంటి, ఇంకా గొడ్డళ్ళు, గడపారలతో కాదు. దేంతో చితకదొక్కాడు? పరిశుద్ధత. దేంతో? పరిశుద్ధత. ఆ పరిశుద్ధత మనకు కావాలి. ఏం కావాలా? ప్రభు సాతాన్ని చితకదొక్కేంత పరిశుద్ధత అంటే అది ఎంత గొప్ప పరిశుద్ధత ఆలోచించండి. ఆ పరిశుద్ధతలోకి మనం పాలు పంపులు పొందాలి. ఆ పరిశుద్ధతలోకి పాలు పంపులు పొందాలి. ప్రభు తన పరిశుద్ధత ద్వారా సాతాన్ని శీఘ్రంగా కాళ్ళకింద చితకదొక్కాడు. శీఘ్రంగా. ఎలా? తన పరిశుద్ధత ద్వారా. పరిశుద్ధత లేకుండా ఎవడో దేవుని చూడలేడు. పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుని చూడలేరు. పరిశుద్ధత ప్రాముఖ్యమైనది. పరిశుద్ధత ఉంటేనే దేవుని చూడగలుగుతావు. పరిశుద్ధత ఉంటేనే సాతాన్ని శీఘ్రంగా కాళ్ళకింద చితకదొక్కగలుగుతావు. పరిశుద్ధత లేకపోతే సాతాన్ని కాళ్ళకింద చితకదొక్కలేవు. పరిశుద్ధమైన మాటలు అవసరం, పరిశుద్ధమైన జీవితం అవసరం, పరిశుద్ధమైన ప్రవర్తన అవసరం, పరిశుద్ధమైన మాదిరికరమైన జీవితం అవసరం. పరిశుద్ధత ద్వారా సాతాన్ని శీఘ్రంగా కాళ్ళకింద చితకదొక్కగలుగుతాం. మన పరిశుద్ధతే మనకు ఒక ఆయుధం. మన పరిశుద్ధతే మనకు ఒక విజయం. మన పరిశుద్ధతే సాతానికి ఓటమికి, మనకి విజయానికి ఒక తొలిమెట్టు. పరిశుద్ధత. ఈ పరిశుద్ధత ద్వారానే తనలో ఉన్న పరిశుద్ధత ఏమని రాయబడుతూ వచ్చింది? పాపుల్లో చేరక, పాపులతో కూర్చున్నా పాపుల్లో చేరలా. కూర్చున్నాడు కానీ చేరలా. ప్రత్యేకంగా ఉన్నాడు. పాపుల్లో చేరాడంటే ఆయన కూడా పాపం చేసినట్టే. చేయలేదుగా. ప్రభు పాపం ఎలా ఉంటుందో రుచి చూడని వాడు ప్రభు. పాపం అంటే అసలు ఎలా ఉంటుందో మనం అందరం చూసాం. చూడలేదా? అందరం చూసాం పాపం అంటే ఎలా ఉంటుందో. చూడకుండా ఉంటాం. ఒక అబద్ధమో, ఒక మోసమో, దొంగతనమో, వ్యభిచారమో, పాపంతో కూడిన ఆలోచన ఏదో ఒకటి ఉంది. దేనో దాని ద్వారా పాపం అంటే ఏంటో రుచి చూసిన వారమే. తల్లి గర్భం నుండే పాపంతో రుచి చూస్తూ వచ్చిన వారమే. కానీ ప్రభు అసలు పాపం అంటే కూడా రుచి చూడని వాడు. పాపం అంటే ఎలా ఉంటుందో కూడా తెలియనటువంటి వాడు. కానీ పాపాన్ని ఓడించాడు. పాపం పైన విజయాన్ని పొందాడు. పాపానికి సాదృశ్యమైన సాతాన్ని శీఘ్రంగా కాళ్ళకింద చితకదొక్కాడు. పరిశుద్ధత. ఆ పరిశుద్ధత మనకు కావాలి. ఆ పరిశుద్ధత మనకు కావాలి. సాతాన్ని చితకదొక్కేంత పరిశుద్ధత మనలో ఉండాలి. ఇప్పుడు తూకం వేద్దాం. ఒక కాటా తీసుకురండి అన్న. తూకం వేద్దాం. మనం ఎక్కువ కేజీలు ఉంటామా? మన పరిశుద్ధత ఎక్కువ ఉండిద్దా? చెప్పండి. మనమా మన పరిశుద్ధత? మనమే. అంటే పరిశుద్ధత లేదు. నిజమే కదా? లేదు. మనం ఎన్ని కేజీలు ఉంటాం? 60 కేజీలు ఉండొచ్చు, 50 ఉండొచ్చు, 40 ఉండొచ్చు. నాలంటోడు అయితే 35 ఉండొచ్చు. అంతే కదా? అంటే ఇంత వయసు ఉండగా, ఇంత వెయిట్ ఉండగాని దీంట్లో కనీసం తూకానికి తూగేంత పరిశుద్ధత కూడా మనలో లేదంటే మనం విశ్వాసులమేనా అన్న డౌట్ కూడా మనకు రావచ్చు. పరిశుద్ధత. ఈ బల్ల దగ్గర సమీపించేటప్పుడు, క్రొత్త సంవత్సరంలో బల్ల దగ్గర సమీపించేటప్పుడు కోల్పోయిన పరిశుద్ధత తిరిగి పొంది పరిశుద్ధత ద్వారా సాతాన్ని శీఘ్రంగా కాళ్ళ కింద చితకదొక్కడం కొరకు ఈరోజు కాదు, ఈ సంవత్సరం కాదు, ఈ జీవితం మొత్తం కూడా మన పరిశుద్ధత ద్వారా, ప్రభు యొక్క పరిశుద్ధత ద్వారా, ప్రభు ఇచ్చే పరిశుద్ధత ద్వారా సాతాన్ని శీఘ్రంగా కాళ్ళ కింద చితకదొక్కడం కొరకే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధత. ఏం కావాలా? పరిశుద్ధత. ప్రభు తన పరిశుద్ధతతోని సాతాన్ని శీఘ్రంగా కాళ్ళ కింద చితకదొక్కాడు. 6వ మాట చూద్దానండి. మత్తయి సువార్త 27:35 వచనం. మత్తయి సువార్త 27:35. మత్తయి సువార్త 27:35 వచనం. వారు ఆయనను సిలువ వేసిన పిమ్మట చీట్లు వేసి ఆయన వస్త్రములు పంచుకొనిరే. ఇక్కడేమోనుంది? సిలువ. ప్రభు సాతాన్ని శీఘ్రంగా కాళ్ళ కింద ఎలా చితకదొక్కాడంటే తన సిలువ ద్వారా. ఎలా? సిలువ. తన సిలువను ఆయన ఎత్తుకొని తన సిలువ ద్వారా సాతాన్ని శీఘ్రముగా చితకదొక్కాడు.
నన్ను వెంబడింపగోరినవాడు తను తాను తగ్గించుకుని తన సిలువను ఎత్తుకోవాలని ప్రభు చెప్పాడు. ప్రభు మొదట సిలువను ఎత్తుకున్నాడు. తన సిలువ ద్వారా సాతాన్ని శీఘ్రంగా చితకదొక్కాడు. మనం సిలువను ఎత్తుకుంటే సిలువ అరిగిపోతుంది. ఒక మాట చెప్పి నేను నిజంగానే ముగిచ్చేస్తా, అయిపోయిన టైం. సండే స్కూల్ పిల్లల్ని కూడా రెడీ అవ్వమనండి అన్న. ఒక మాట గుర్తుంచుకోండి. VBSలో చూస్తూ వచ్చాను నేను హెబ్రోన్లో. ఒక యవనస్తుడు, కొంతమంది విశ్వాసులు అందరూ కలిపి సిలువను మోసుకుంటూ వెళ్తున్నారు. మీరు వినే ఉంటారు, ఎందుకంటే VBSలో చెప్తూ వస్తారు. సిలువను మోసుకుంటూ వెళ్తుంటే అందరూ సిలువను మోసుకెళ్తున్నారు. కొద్ది బరువుగా ఉంది, కొద్ది భారంగా ఉంది. ఎవరు సిలువను మోసుకున్నారు. ఒక యవనస్తుడు కొంత దూరం వెళ్ళిన తర్వాత ఏమైంది, కొంత దూరం వెళ్ళిన తర్వాత సిలువతో పాటు యవనస్తుడు ఇంకోటి తెచ్చుకుంటున్నాడు. ఏంటిది అది? బాగా తెలుసు అనుకుంటా. రంపం తెచ్చుకున్నాడు. మీకు అది లెక్క తెలియని వాళ్ళ చెబుతున్నా. రంపం తెచ్చుకున్నాడు. రంపం తెచ్చుకుని కొద్ది దూరం వెళ్ళాడు సిలువ ఎత్తుకుని. కొద్ది దూరం వెళ్ళంగానే బరువు అనిపించింది. వీళ్ళందరూ పిచ్చోళ్ళు అయి బరువు సిలువను మోస్తున్నారు. నేను కొద్దిగా తగ్గించుకుంటా బరువు అని చెప్పి కొద్దిగా కోసుకున్నాడు. కొద్దిగా కోసుకుని ముంగడికి ఎత్తుకెళ్ళాడు సిలువ. మరి కొంత దూరం వెళ్ళిన తర్వాత సిలువ బాగా తేలిగ్గా ఉంది, కొద్దిగా నిందాడికంటే బరువు దొక్కింది. ఇంకొద్ది కట్ చేద్దామని మరి కొద్దిగా ముంగడికి వెళ్ళిన తర్వాత కట్ చేశాడు. ఇంకా కట్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. సమయం వచ్చింది. ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అందరూ వాళ్ళ సిలువను మోసుకుంటూ వస్తున్నారు. ఎవడు మోసుకొచ్చిన సిలువ వాళ్ళు కాలువ ఒకటి ఉంది. ఆ కాలువ మీద ఈ ఒడ్డు నుండి ఆ ఒడ్డుకి వెళ్ళాలా. ఆ కాలువ మధ్యలో కూడా వెళ్ళాలంటే ఈ సిలువ మొయ్యాల్సిందే. ఈ సిలువే కరెక్ట్గా సరిపోయింది. సిలువ ఎత్తుకెళ్ళి ఆడేసుకుంటున్నారు, సిలువ మీద కూడా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఈ యవనస్తుడిగా ఏమనుకున్నాడు, వీళ్ళందరూ పిచ్చోళ్ళు. అక్కడి నుండి వీళ్ళు బరువుగా మోసుకుంటూ వచ్చాడు బరువు సిలువని. నేనెంత జ్ఞానవంతున్నో, నాకున్న జ్ఞానం వీళ్ళకి ఎవడికి లేదు, కాబట్టి నా సిలువని నేను తెచ్చుకొచ్చా, తేలిక సిలువని తెచ్చానని చెప్పి ఆడేసాడు. అది ఎట్టుంది, ఆ గట్టుకి ఈ గట్టుకి మధ్యలో ఉంది. పూర్తిగా మునిగిపోయింది కాదు, పూర్తిగా ఆ గట్టు మీద ఈ గట్టు మీద ఉంది కాదు, ఉందంటే జీవించుచున్నామన్న పేరు మాత్రమే ఉందంతే. ఎక్కాడు యవనస్తుడు. పరిగెట్టుకుంటూ వెళ్ళిపోదాం, ఎట్టగొట్టి వెళ్ళిపోదామని సిలువ మీద కాలేశాడు. కొద్దిగా ముంగడ జరిగాడు. ఇంకొద్ది ముంగడికి వెళ్ళి మధ్యకి వచ్చాడు. సిలువ కూడా కుంగిపోయింది. కాళ్ళలో పడిపోయింది. కొట్టుకుపోతున్నాడు. అయ్యో కాపాడండి. కాపాడే సిలువనే సగం నరుక్కుంటే ఇంకెవడు కాపాడుతాడు నిన్ను? కాపాడే సిలువనే నరికేసుకున్నావు, కాపాడే ప్రభువునే నరికేసుకుంటున్నాం. మనల్ని పోషించే ప్రభునే కాదని పెట్టి వెళ్ళిపోతుంటే ఎవడు కాపాడే ఉంటున్నాడు? ఎవడో కాపాడు. కాపాడేది సిలువే. ఆ సిలువ ద్వారా నేను సాతాన్ని శీఘ్రంగా కాలకించి చితకు దొక్కేది. ఆ సిలువ ఏంటో తెలుసా? ఆ యవనస్తుడు కోసుకున్నది ఏంటో తెలుసా? జీవితం. పూర్తిగా పరిశుద్ధతలో నేను జీవించలేనని సగం లోకంలో జీవించాడు. పూర్తిగా దేవుళ్ళు నేను జీవించలే, సగం లోకంలో జీవిస్తూ వస్తున్నాడు. సగం లోకం సగం దేవుడు, సగం టీవీ సగం దేవుడు, అదే సగం బైబిల్ సగం టీవీ, అలాగే జీవిస్తూ వచ్చాడు. పోయాడు. రావాల్సిన టైం వచ్చింది. కాలువ దగ్గరికి వచ్చాడు, వేసాడు, బాగుంది అనుకున్నాడు. మధ్యలో అడిగేయగానే కుంగిపోయాడు. ఇప్పుడు కాపాడమంటే ఎవడు కాపాడతాడు? ఇప్పుడు ఎవరు కాపాడుతాడు? పేత్ర. ఈయన పేత్ర అయితే ప్రభా కాపాడమని కాపాడేవాడు కాదే. పేతురు సిలువను మోసుకుంటూ వెళ్ళిపోయాడు. తప్పిపోయాడు కాబట్టి దేవుడు కాపాడాడు. ఈయన తిన్నది ఎక్కువయ్యి అరగక కోసుకుంటూ వెళ్ళిపోయాడు. ఏమైంది? కాళ్ళ పడిపోయాడు, కొట్టుకుపోతున్నాడు, కేకలేస్తున్నాడు, అయ్యా కాపాడండి. అదే నరకం. దాని మీద కూడా దాటుకుంటూ వెళ్ళేది సిలువ. క్రైస్తవ జీవితం. అది కష్టాలు ఉంటాయి, అది అవమానాలు ఉంటాయి, అది ముళ్ళు ఉంటాయి, అయినా జయించాలి. లాక్కు వెళ్ళాల్సిందే. నా గట్టు మీద చేయబెట్టి వెనక్కి తిరిగిన వాడు, అర్థం చేసుకోండి, ఒక్కసారి బెరాకాకి రావటం ఆరంభించి వెనక్కి అడుగు పెట్టేమంటే కష్టమైపోయింది. బెరాకాని కాదు, హెబ్రోన్కైనా దేవుని మందిరానికైనా ఒక్కసారి దేవుని మందిరానికి అడుగుపెట్టి వెనక్కి అడుగు వేసామంటే నష్టపోతాం. నా గట్టు మీద చేయబెట్టి వెనక్కి తిరిగిన వాడు దేనికి? పరలోకానికి పాత్రుడు కాడేక. పాత్రులుగా ఉండామా? సిలువను మోస్తే పాత్రులమే, సిలువను మోయకపోతే అపాత్రులమే. ఇప్పుడు మన సిలువ మనకుందా? మన సిలువ మనం మోయగలుగుతున్నామా? మృతులు తమ మృతుల్ని పాతి పెట్టుకొని నువ్వు నన్ను వెంబడించమన్నాడు ప్రభు. ఇంకా మృతమైన జీవితాన్ని చూస్తున్నామా? ప్రభు అది కాదు, పౌలు కూడా అది కాదు.
ప్రభు సంగతి మనం చెప్పలేం, కానీ పౌలు జీవితంలో ఒక మాట చెప్పొచ్చు. పౌలు ఏమంటాడు? వెనుకున్నవి మరిచి ముందున్న దాని కొరకు వేగిరి పడుతున్నాడు. ఏంటి? సిలువ. సిలువ అంటే ఏంటో తెలుసా? మన జీవితం మొత్తం కూడా సమాధి చేయబడి, ఇప్పుడున్న కోపం, ద్వేషం, అసూయ, కలహం, భేదాభిప్రాయాలు అన్నీ మనం అనేది మొత్తం సమాధి చేయబడి క్రీస్తుతో కూడా లేపబట్టమే సిలువ అంటే. అదే సిలువ. మనం చనిపోవటమే సిలువ. మనం పాతిపెట్టబడటమే సిలువ. మనము అనేదంతా చనిపోవటమే సిలువ. నేను అనేదంతా చనిపోవటమే సిలువ అంటే నేను కాదు, ప్రభువే. నేను కాదు, ప్రభువే. ఏది చేసినా ఏదన్నా ప్రభు చిత్తమైతేనే ఎందుకంటారు? అన్నీ ప్రభువేని. నేను అంటున్నామంటే ఇంకా మళ్ళీ బ్రతికుంది. సిలువ లేదు ఇంకా పూర్తిగా. సిలువ అంటే మనం చనిపోవాలి, సమాధి చేయబడాలి క్రీస్తుతో కూడా, ప్రభుతో పాటు లేపబడాలి. పౌలు అంటాడు, ఇక జీవించేవాడు నేను కాదు. మరి ఎవరు జీవిస్తున్నారు? ఒకళ్ళలో ఒక దెయ్యం ఉంది, వదిలిచ్చాడు ప్రభు. ఆ దెయ్యం పోయింది. మరలా కొంతకాలానికి ఏమొచ్చింది? 7 దెయ్యాలు వచ్చినాయి. ఇప్పుడు ఎవరు జీవిస్తున్నారు? ఉన్న దెయ్యాన్ని దేవుడు వదిలిచ్చాడు, దెయ్యాలు మొత్తం పోయినాయి. ఇప్పుడు ఏమొచ్చినాయి? 7 దెయ్యాలు బలమైన వచ్చినాయి. ఏ స్థితిలో ఉండాం? సమాధి చేయబడిన స్థితిలో ఉంటే అన్నీ పోయినట్టే. సమాధి చేయబడి కూడా ఇంకా తొంగి చూసే అనుభవం ఉంటే ఏమొచ్చినట్టు? దెయ్యాలు వచ్చినట్టే. దెయ్యాలు వచ్చినట్టే. మీరు ఎప్పుడైనా 2 దారుల పటం చూసారా? 2 దారుల పటం చూసారా? ఎంతమంది చూసారు? చేతులు ఎత్తండి. దాంట్లో ఒక స్టోరీ ఉంది, మీరు గమనించలేదులే, నాకు తెలుసు. చెప్పండి, ఎంతమంది చూశారు? 2 దారుల పటాన్ని ఎప్పుడైనా చూసారా? విశాల మార్గం, ఇరుకు మార్గం, అది చూసారా? ఇట్లా చెబితే అర్థమైంది. ఒకసారి చేయొత్తండి చూసినాడు. దాంట్లో ఏం చూశారు? సరే నేను చెబుతాను. ఇరుకు మార్గానికి విశాల మార్గానికి మధ్యలో ఒక గోడ ఉంటుంది. చూసారా? గోడ ఉంటుంది. ఇమాజిన్ చేసుకోండి, ఎక్కడ చూసారో. గోడ ఉంటుంది. గోడ పక్కనే 2 అంతస్తుల బిల్డింగ్ ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్. 2 అంతస్తులు కాదు, గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్. గ్రౌండ్ ఫ్లోర్లోనేమో ఒక ఆమె డోర్ ఓపెన్ చేసి గేట్ కాడ నుంచున్నది. ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఒక ఆమె గేట్ కాడ నుంచున్నది. ఎక్కడ? డోర్ ఓపెన్ చేసి. అక్కడ ఎవరుండారు? ఇరుకు మార్గంలో కూడా ఒకడు వెళ్తా, బుద్ధి లేని వాడు, పరుచువాడు ఒకడు అంటారు కదా, వాడు అటు పోయి ఈ ఇరుకు మార్గం గోడలు ఉన్నాయి, బెరాక గోడల మీదకి ఎక్కి ఇటు తొంగి చూస్తున్నాడు. వాడు ఏం చేస్తున్నాడు? ఇటు తొంగి చూస్తున్నాడు. ఎక్కడ తొంగి చూస్తున్నాడు? పాపం వైపు తొంగి చూస్తున్నాడు. ఎక్కడ వైపు? పాపం వైపు తొంగి చూస్తున్నాడు. దేవుని మార్గంలో ఉంటూ, ఇరుకు మార్గంలో కూడా వెళ్తూ, కష్టాలని బాధలన్నింటినీ భరించుకుంటూ దేవుని రాజ్యానికి వెళ్ళాల్సిన వాడు దేవుని మార్గంలో ఉంటూ బయట చూడాల్సినంత అవసరం నీకేంటి? ఎందుకు చూడాలి? అవసరమా? నువ్వు దేవుల్లో ఉంటూ లోకంతో నీకు సంబంధం ఏంటి? లోకంతో స్నేహం, దేవునితో వైరమని తెలీదా? ఎందుకు చూస్తున్నావు నువ్వు? దేవుని మార్గంలో వెళ్తున్న ఎవరొస్తాడు? గోడ దగ్గరికి వచ్చి తొంగి చూస్తున్నాడు. అక్కడ పక్కన 2 స్త్రీలు ఉండరు. ఎందుకు నీకు అంత అవసరం ఏంటి? ఇంకా శరీరాశ చచ్చిపోలేదా? సమాధి చేపట్టావు కదా క్రీస్తుతో కూడా చచ్చిపోయావు కదా. ఇంకా శరీరాశలు ఇంకా చనిపోలేదా? ఎందుకు ఇంకా బ్రతుకోండి? యవనస్తులు అంటారు, ప్యాంట్లు సగం మోకాళ్ళ వరకు చిరిగిపోయిన ప్యాంట్లు వేసుకొస్తారు. శరీరాశలు ఇంకా చావలా. సిస్టర్స్ ఉంటారు, ఏదో పేడ పూసినట్టుగా పెదలు మొత్తం లిప్టిక్ పూసుకొస్తారు. అని మిమ్మల్ని కాదు, చూసేవాళ్ళని చెబుతున్నా. సిటీలో నేను చాలామంది చూస్తాను. ఇంకా శరీరం చావలా. అపవిత్రమైన బట్టలు వేసుకుంటున్నారు, శరీరం చావలా. ఇంకా అయోగ్యమైన జీవితంలో లోకాశలు ఇంకా బతుకుండి అంటే శరీరం చావలా. ఇంకా బ్రతికే ఉండి బలంలో పాల్గొంటూ 2023 సంవత్సరం అలాగే పాల్గొంటూ వచ్చాం. 24లో కూడా అలాగే పాల్గొందామా? వద్దు. ఇప్పటికైనా మార్చుకుందాం. సమాధి చేయబడాలా? పనికిమాల చెత్త వద్దు. పనికిమాల చెత్తతో దేవుని రాజ్యానికి వెళ్ళలేం. సమాధి చేయబడాలి. సమాధి చేయబడితేనే మన జీవితాలకు ఒక మాదిరికరమైన జీవితం ఉంది. సమాధి చేయబడకపోతే లేదు. ప్రభు తన సిలువ ద్వారా సాతాన్ని శీఘ్రంగా కాలకింద చేతికి దక్కాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఒక మాట ఉంది. ఆ మాట చదివి ప్రార్థన. 9వ వచనం, సమాధానపరచువారు ధన్యులు, వారు 7వదిగా ప్రభు సిలువలో సాతాన్ని ఎలా శీఘ్రంగా కాలకింద చేతికి దొక్కాడంటే సమాధానముతో. ఎలా? సమాధానం. ఈ రోజుల్లో సంఘంలో, మందిరాల్లో సమాధానం లేదు. ఇద్దరం తిట్టుకుంటాం, ఇద్దరం బల్లో పాల్గొంటాం. నువ్వంటే నాకు ఇష్టం ఉండదు, నేనంటే నీకు ఇష్టం ఉండదు, కానీ చేతి బల్లో పాల్గొంటాం. సమాధానం లేకపోతే బైబిల్ ఏముంది?
నీ సహోదరుడికి నీ మీద కోపం ఉందని తెలిసిన ఎడల బలి అర్పణ అక్కడే వదిలిపెట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళి సమాధాన పడిరా. ఏం కావాలా? సమాధాన పడిరా. సమాధానం లేదు, సమాధానం లేదు. ఎందుకు లేదు? ఎందుకు లేదు? ఎందుకు లేదంటే సమాధానానికి ముంగట రావాల్సినవి వచ్చేసినాయి, లోపలికి రావాల్సినవి వచ్చేసినాయి. 2012లో తిమోతి అంకుల్ చెప్పాడు వర్తమానంలో హెబ్రోన్లో, శరీరము బెరాక గోడలు దాటి సంఘంలోకి వచ్చేసిందంట. శరీరం ఎక్కడికి వచ్చింది? బెరాక గోడలు దాటి లోపలికి వచ్చేసిందంట. అంటే ఒక క్రైస్తవుని యొక్క విశ్వాస జీవితం ఒక గోడలు దాటి లోపలికి ప్రవేశించేసింది. క్రైస్తవుల లోపలికి పునాదులతో ఇప్పుడు పేరుకుపోతూ వచ్చింది. సమాధానం లేదు, తోటి విశ్వాసంతో సమాధానం లేదు. పక్కనే అక్క కూర్చుని దానితో సమాధానం ఉండదు. మీ ఇద్దరు కాదు లెక్క, మామూలు చెబుతున్నా. పక్కనే కూర్చుంటారు, సమాధానం ఉండదు. ఒకరంటే ఒకరు కోపం, ద్వేషం, అసూయ. ఎందుకు ఇచ్చాడు సమాధానకర్త అని? ఎందుకు 2024 సంవత్సరం సమాధానం ఇచ్చాడు? సమాధానం లేని మనకి సమాధానం కలిగి ఉండడం కొరకు ఇచ్చాడు. ఎంతకాలం అని బెరాకాలు సమాధానం లేకుండా జీవిస్తాం? ఎంతకాలం అని? 2023 మొత్తం సమాధానం లేకుండా ఉండాం. సమాధానం కలిగి ఉండామని చెప్పుకుంటున్నాం. సమాధానం లేదు. కొంతమంది భర్తతో సమాధానం ఉండదు, కొంతమందికి భార్యతో సమాధానం ఉండదు, కొంతమందికి ఇక్కడికి వచ్చి కూర్చున్న బంధువులతో సమాధానం ఉండదు, మరి కొంతమందికి దేవునితో సమాధానం ఉండదు, మరి కొంతమందికి సేవకులతో సమాధానం ఉండదు, మరి కొంతమందికి సేవకురాలతో సమాధానం ఉండదు. ఎందుకుంటలా? నీ ఆత్మీయ తండ్రి, ఆత్మీయ తల్లి, సంఘం, నిన్ను పోషించేది, నీ తోటి విశ్వాసులు, నీ సహోదరులు, రక్త సంబంధికులు లాంటి వారు, ఎందుకు సమాధానం లేదు? ఎందుకు లేదు సమాధానం? శరీరం వచ్చేసింది, లోపలికి వచ్చేసింది శరీరం. ఎక్కడికి? ఆత్మీయతలోకి శరీరం వచ్చేసింది. ఆత్మీయతలోకి శరీరం వచ్చేసింది. అందుకే సమాధానం లేదు. ఒక మాట చెప్పమంటారా? యెజబేలు యొక్క కుమారుడు ఒక మాట అంటాడు. యెహోవాతో ఏమంటాడు తెలుసా? యెజబేలు కూడా అడుగుతూ వచ్చేది, సమాధానంగా వస్తున్నావా? పిచ్చి కాకపోతే సమాధానం నువ్వే పోగొడితే సమాధానం ఏడ నుంచి వచ్చింది? సమాధానం లేకుండా చేసిందే నీ తల్లి. సమాధానం లేకుండా చేసింది నీ తల్లి. యెజబేలే సమాధానం లేకుండా ప్రజల్లో చేసింది. సమాధానం ఇంకెక్కడి నుంచి వచ్చింది? నీ తల్లే సమాధానాన్ని సంఘంలో పోగొడితే, నీ తండ్రే సంఘంలో సమాధానం పోగొడితే, నీ స్నేహితుడే సంఘంలో సమాధానం పోగొడితే సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది? సమాధానం పోగొట్టిందే మనము, మళ్ళీ సమాధానం కావాలి. ఎక్కడి నుంచి వస్తుంది? యెహోవా అంటాడు, సమాధానం పోగొట్టిందని తల్లి అయ్యా, ఎవడ కాదు. సంఘంలో సమాధానం, సమాజంలో సమాధానం, ప్రజల మధ్యలో సమాధానం, అన్యోన్యంగా కలిసి ఉన్న విశ్వాసులో సమాధానం, ఒకే శరీరముగా ఉన్న విశ్వాసుల సమాధానం, ఒకే పనిలో పాల్గొన్న విశ్వాసుల సమాధానం లేకుండా చేసింది నీ తల్లే, ఎవరో కాదు. నీ తల్లే అలా చేసింది. నీ తల్లే, ఎవరు కాదు. ఎవరు నువ్వు అనుకోవద్దు. సమాధానం లేకుండా చేసింది నీ తల్లి అని మాట్లాడుతుంటే సిగ్గుతో తలంచుకుంటున్నారు. సిగ్గుతో. అక్క కూడా అడిగింది యెజబేలు. ఏమని? యెజబేలు అంటే మా సంఘానికి బాగా తెలుసులేండి, అక్క అంటాం. అక్క అడిగిద్ది, ఎందుకంటే 6 సంఘాల్లో ధ్యానించాం బాగా. అడుగుతూ వచ్చింది, యోహో నీ యజమానుడివైన దాసుడు, నీ యజమానుడికి దాసుడైన వాడా, సమాధానంకి వస్తున్నావా? అసలు ముందర కింద దోసేయండి అంటాడు. ఏమంటాడు? దారుణమైన మాట అంటారు తెలుసా యెజబేల్ని. యెజబేలు ఎవరు? ఆహాబు భార్య కాదు, రాణి. ఎవరు? ఒక రాణి. ఆమె భార్య కాకముందు కూడా రాణియే, ఓ రాజు కుమార్తె. ఇప్పుడుకి రాణి. ఒక రాణిని ఒక దాసుడు ఏమన్నాడు తెలుసా? దానిని కిందకు దోసేయండి అంటున్నాడు. ఏమన్నాడు? దానిని అంటే ఎంత సాక్ష్యాన్ని పోగొట్టుకుందామే. రాణి, ఒక రాణి గుండా ఆమె దానిని తోసేయండి అంటున్నాడంటే, దానిని అంటున్నాడంటే సాక్ష్యం పోగొట్టుకోక ఏం చేస్తుంది? సాక్ష్యం కోల్పోయినటువంటి స్త్రీ ఆమె. కారణం ఏంటి? సమాధానం లేకపోవటం ద్వారా. సమాధానం లేదు, దేవునితో లేదు, ప్రవక్తలతో లేదు, దేవుని దాసులతో లేదు, సమాజంతో సమాధానం లేదు. అంటే మనకు అర్థమైతే చెప్పమంటారా? విశ్వాసులతో, దేవునితో, సేవకులతో సమాధానం లేదు. మరి ఎక్కడుంది? మనం ఎలా ఉంటామంటే మనల్ని ప్రేమించిన వాళ్ళు మనం ప్రేమిస్తాం. అదే మన సమాధానం అనుకుంటాం. మనకు సపోర్ట్ చేసినోడే సమాధానం, మనల్ని కాదన్నవాడు మన సమాధానం కాదు. ఇదేనా సమాధానం అంటే?
ఇదేనా సమాధానం అంటే? ఎక్కడి నుంచి వస్తుంది? మన వల్ల సంఘంలో సమాధానం పోతుంటే దేవుడు జ్ఞాపకం చేసుకుని కనీసం 2024 సమాధానం కలిగి ఉండమని వాగ్దానం ఇచ్చాడు. సమాధాన కర్త వాగ్దానం ఇచ్చాడు, సమాధానం కలిగి ఉండమని. 2023 మొత్తం సమాధానం లేకుండా జీవించారు. అసమాధానంతో ఉంటూ వచ్చారు, బలలో పాల్గొంటూ వచ్చారు. గొడవలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, భేదాభిప్రాయాలు ఉన్నాయి, విశ్వాసుల మధ్య, స్నేహితుల మధ్య, అందరి మధ్య గొడవలు ఉన్నాయి. అన్నీ పెట్టుకుంటేనే కూడా మళ్ళీ బలలో పాల్గొంటూ వచ్చావు. 2024లో నూతన బలలో ప్రవేశించేటప్పుడైనా నూతనమైన విధాల సమాధానం కలిగి బలలో పాల్గొను. ఆయన తన సమాధానం ద్వారా సిలువలో తన సమాధానం ద్వారా సాతాన్ని శీఘ్రముగా కాళ్ళ కింద చితకదొక్కాడు. అందుకే సమాధానకర్త యోగు అని ఉంది. సమాధానకర్త అయిన తన సమాధానంతో శీఘ్రంగా సాతాన్ని కాళ్ళ కింద చితకదొక్కాడు. కత్తి పట్టుకున్నాడా? గొడ్డలు పట్టుకున్నాడా? ఇంకా గడ్డపార పట్టుకున్నాడా? ఏం పట్టుకున్నాడు? సమాధానపరచువారు ధన్యులు. చిచ్చు పెట్టేవారు కాదు. గొడవలు పెడితే నొప్పి అంటించి చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు. అట్లా కాదు, సమాధానపరిచేవారు ధన్యులు. సమాధానపరచాలి, సమాధానం మనం పొందాలి, మనం సమాధానంగా ఉండాలి. అప్పుడే శీఘ్రంగా సాతాన్ని కాళ్ళ కింద చితకదొక్కగలుగుతాం. ప్రభు తన సమాధానం ద్వారా శీఘ్రంగా కాళ్ళ కింద చితకదొక్కాడు. సంఘంలో లేదా, తోటి విశ్వాసులతో లేదా, ముఖం మార్చుకుని ఏదోలా అని తీర్మానం చేసుకెళ్ళొద్దు. కొంతమంది బల్ల తీర్మానం చేసుకునే టైంలో బయటికి వెళ్ళిపోతారు. కొంతమంది బల్ల పంచే టైంలో వస్తే బయటికి వెళ్ళిపోతారు. ఎవరు చెప్పండి ఎవరు? రక్షణ మారుమోసు బాప్తిసం పొందిన వాళ్ళే, బల్ల పాల్గొనేవాళ్ళే బల్ల పంచేటప్పుడు బయటికి వెళ్ళిపోతారు. అది కాదు కావాల్సింది. బల్లవి దేనికి పెట్టారు? సమాధానం పట్టడానికి. బలి అర్పణ అక్కడ అడిచిపెట్టు, సరి చేసుకో. రా బల్ల దగ్గరికి రా, మోకాళ్ళ మీదకి రా. ప్రభా నన్ను బట్టి సంఘంలో సమాధానం లేదు, సంఘంలో సమాధానం పోవటానికి నేనే కారణం, నా కుటుంబంలో సమాధానం పోవటానికి నేనే కారణం, నా ఇంట్లో సమాధానం పోవటానికి నేనే కారణం, నా పిల్లల మధ్యలో సమాధానం పోవటానికి నేనే కారణం, నా బంధువుల్లో సమాధానం పోవటానికి నేనే కారణం. ఈరోజు ఒప్పుకుంటున్నా బల్ల దగ్గర, నన్ను బట్టి నా ఇంట్లో, నా కుటుంబంలో, సంఘంలో సమాధానం పోయింది. ఇప్పటి నుండి నేను సమాధానం కలిగి ఉంటా. సమాధానం పోగొట్టుకున్నందుకు నన్ను క్షమించు. ఈ సంవత్సరం మొత్తము, ఈ రోజు వరకు కాదు, ఈ సంవత్సరమే కాదు, జీవితం మొత్తం నేను సమాధానంగా ఉంటా ప్రభా. నువ్వు ఎటువంటి సమాధానంగా అయితే సిలువను జయించావో ఆ సమాధానం నేను కలిగి ఉంటా. ఆ సమాధానం నాకు కావాలి. ఆ సమాధానం, నీ సమాధానంతోనే సాతాను శీఘ్రంగా కాలికిన చితకదొక్కి ఆ సమాధానం నాకు ఇవ్వు. ఎన్ని విషయాలు? 7. మొదటిగా తన సాత్వికం, 2 తన ఆత్మ, బలమైన ఆత్మ ద్వారా, 3 ప్రేమ, 4 ప్రార్థన, 5 పరిశుద్ధత, 6 సిలువ, 7 చనిపోయిన అనుభవం, 7 సమాధానం. 7 అంతల అనుభవంతో సాతాన్ని శీఘ్రంగా కాళ్ళ కింద చితకదొక్కాడు ప్రభు. ఈ 7 అంతల అనుభవం మనకు కావాలి బలలో పాల్గొనాలంటే. ఈ 7 అంతల అనుభవం లేకపోతే బలలో పాల్గొన్న మొదటి బల్ల ఇది. మొదటి బల్ల అని ఎందుకంటున్నామంటే మొదటి సంవత్సరం అంటే సంవత్సరంలో మొదటి బల్ల 2024లో ఈ మొదటి బలలో పాల్గొనాలంటే శ్రేష్టకరమైన తీర్మానంతో బలలో పాల్గొను. ప్రార్థన, మోకాళ్ళ మీద కొద్దాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎవరు కూడా అటు ఇటు చూడొద్దు, అస్సలు ఎవ్వరు అటు ఇటు చూడొద్దు. చిన్నపిల్లలు ఉన్న తల్లులు తప్పక ఎవరు కూడా అటు ఇటు చూడొద్దు. సాధ్యమైతే మీరు కూడా కళ్ళు మూసుకొనండి. ఒక ప్రార్థన చేద్దాం. ఒక ప్రార్థన. రేపటి దినాన బలవర్తమానం ఇంతసేపు ఉండదు. ఈరోజే సరి చేసుకో. తెల్లవారిన తర్వాత ఇక లేదు, ఇప్పుడే సరి చేసుకో. ఒక మాట చెబుతా. మాకు తెలిసినటువంటి సంఘంలో నర్సాపూర్లో ఒక సహోదరి ఉంది. తన భర్త సడన్గా నిన్న ఆరాధన అయిన తర్వాత చనిపోయాడు. 2024లో ప్రవేశించలా, చచ్చిపోయాడు. నాకు ఫోన్ వచ్చింది, బ్రదర్ ఇట్లా జరిగిందని. చేసేదేం లేదు, సమయం లేదు, అది ప్రాముఖ్యత. ప్రభు దగ్గరికి వద్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడు అయిన దేవా, మహాకాశం పట్టజాలను గొప్ప తండ్రి, అనంత కరుణామయుడా, కోటాను కోట్ల మంది నిత్యము పరిశుద్ధుడిని మానక రేయింబగలు ఆరాధించబడుతున్న తండ్రి, ఈ యొక్క నూతన సంవత్సరంలో, కొత్త సంవత్సరంలో ఫస్ట్ ప్రభు వాళ్ళ దగ్గరికి వస్తున్నా తండ్రి.
నేను మొదటి ప్రేమ లేదు. ప్రేమ ద్వారా సాతాన్ని జయించే శక్తి నాలో లేదు. ప్రేమను పోగొట్టుకున్నా, పరిశుద్ధతను పోగొట్టుకున్నా, సాత్వికం లేదు. ఆత్మ బలహీనమై ఉంది. ఆత్మ బలహీనమై ఉంది. మా జీవితం ఎంతో నష్టపోయింది. బయటికే మేడి పండు, లోపలన్నీ పురుగులే. చీడ పురుగులు, పసర పురుగులు, గొంగర పురుగులు ఉండే ప్రభువా. పంటను తినేస్తున్నట్టు నన్ను తినేస్తున్నాయి. ఆ తినేసేదాన్ని ఒప్పుకుంటున్నా. తండ్రి, సమాధానము. నేను సమాధాన పడాలనుకున్నా నాలో ఉండ సాతానుడు సమాధాన పడనివ్వట్లా. తోటి సహోదరులతో సమాధాన పడాలనే ఆలోచన ఉంది, ఉద్దేశం ఉంది. సమాధాన పడాలని ప్రభు ప్రేరేపణిస్తున్నావు, మాట్లాడుతున్నావు. కానీ నాలో ఉండవాడు సమాధాన పడనివ్వట్లా. ఫరో వలె హృదయాన్ని కఠినం చేసేస్తున్నాడు. తండ్రి, ఆ కఠినమైన హృదయం కూడా తీసేయి. సమాధాన పడుతున్నా. నా తోటి వారితో, ఇక్కడ చేరి ఉన్న వారందరితో నాకు భేదాలుంటే సరి చేసుకుంటున్నా ప్రభువా. నాకు అనేకమైన వారితో భేదాలు ఉన్నాయి. సంఘంలో ఉంటున్నా కానీ సరైన విధానంలో సమాధానం లేదు. ప్రైజులాడు చెబుతున్న పైకే పెదాల మీదకే హృదయంలో నుండి రాట్లా. దేవా, నన్ను క్షమించు. నన్ను బట్టి సమాధానం పోయింది ప్రభువా. సంఘంలోనూ పోయింది, నా కుటుంబంలోనూ పోయింది, నాలోనూ పోయింది, నా బంధువుల్లో కూడా పోతూ వస్తుంది. చివరికి నేను సంఘమును కూడా, ఏక శరీరమైన సంఘం, ఒకటే శరీరమైన సంఘాన్ని కూడా చీల్చేసుకుంటున్నా. సమాధానం లేకే సౌలు సమాధానం లేక భ్రష్టుడైపోయాడు. దురాత్మ పట్టింది. అది వద్దు నాకు ప్రభువా. సమాధానం కావాలి. సమాధానం నాకు ఇవ్వు. ఆ సమాధానంతో నేను బలలో పాల్గొనాలి. 2023 అంతా అసమాధానమే. గొడవలు, కొట్లాట్లు, భేదాభిప్రాయాలు, అవమానాలు, నిందలు. విశ్వాసులు కొంటున్నాం, పక్కనే కూర్చుంటున్నాం, కానీ సమాధానం లేదు. ఈరోజు సమాధానం పడుతున్న బల్ల దగ్గర, ఈ బల్ల దగ్గర ఒప్పుకున్న తర్వాత ఎవరంటే నాకు ఇష్టం లేదో, ఎవరి మీద అయితే నేను ద్వేషం కలిగి ఉన్నాను, ఎవరితో అయితే సమాధానం లేదో వాళ్ళకి వెళ్ళి ప్రైజ్లాడి చెప్తా. వాళ్ళతో సమాధాన పడిన అనుభవంలో ఉంటా ప్రభా. వాళ్ళు ఏం చేసుకున్న ఇక నుండి నేనైతే సమాధానం కలిగి ఉంటా. ఇప్పటి వరకు లేను. ఈ కొత్త సంవత్సరం ఆ సమాధానం నాకు దయచేయి. ఆ సమాధానం ఉంటే, ఆ ఆత్మ ఉంటే, సాత్వికం ఉంటే సిలువని నేను శీఘ్రంగా కాళ్ళ కింద సాతాన్ని శీఘ్రంగా చితకదొక్కగలను. సిలువ ద్వారా సిలువ అనుభవం నాకు ఉండాలి. చనిపోయిన అనుభవం నాకు ఉండాలి. పరిశుద్ధత నాకు ఉండాలి. ఇవి ఉంటే సాతాన్ని శీఘ్రంగా కాళ్ళ కింద చితకదొక్కుతా. ప్రభా, అట్ట అనుభవంలో తీసురా. అయితే నేను ఒకటే శరీరమే, కానీ ఇప్పుడు విడిపోయి ఉండా. మళ్ళీ నన్ను అతకబెట్టు. నీ శరీరంలో ఒక అవయంగా నన్ను చేయి. నీ శరీరంలో అవయంగా చేయి. సమాధానం లేకపోవడం ద్వారా విడిపోయా. ఆత్మ బలంగా లేకపోవడం ద్వారా విడిపోయా. నీ దేహంలో నుండి పరిశుద్ధత లేక విడిపోయా. సాత్వికం లేకుండా విడిపోతూ వచ్చా. నన్ను మరలా నీ సన్నిధిలో తీసుకురా. నీ దేహంలో ఒక అవయంగా చేయి. 2023లో ఉన్న జీవితం నాకు వద్దు ప్రభువా. అది మరణం, అది నశింపజేసేది. కొత్త సంవత్సరంలో నూతనంగా బల్లో పాల్గొనాలి. నూతనమైన జీవితం నాకు అని ప్రార్థన చేస్తే, ప్రభునామం బట్టి, యేసు ప్రభునామం ప్రార్థన చేస్తే నీ కుడి హస్తం ఎత్తి నీ కోసం ప్రార్థన చేస్తా. ఎవరైనా సరే, సహోదరుడు యేసు ప్రభు నీకు సమాధానం ఇచ్చును గాక. సహోదరుడు యేసు ప్రభు నీకు కూడా, సహోదరుడు యేసు ప్రభు నీకు కూడా, సహోదరి యేసు ప్రభు నీకు కూడా, సహోదరి యేసు ప్రభు నీకు కూడా, సహోదరిలారా యేసు ప్రభు మీకు కూడా సమాధానము, శాంతి, ఆనందం ప్రభు మీకు అనుగ్రహించును గాక. ఇంకెవరైనా ఉన్నారా? కొత్త సంవత్సరంలో కొత్త తీర్మానం అవసరం. సహోదరి యేసు ప్రభు నీకు కూడా నూతనమైన జీవితం ఇచ్చును గాక. ఈ కొత్త సహోదరి యేసు ప్రభు నీకు కూడా ఒక కొత్త తీర్మానం అనుగ్రహించును గాక. సహోదరులారా మీకు కూడా ఒక కొత్త తీర్మానం ప్రభు అనుగ్రహించును గాక. సహోదరి యేసు ప్రభు నీకు కూడా ఒక మంచి తీర్మానంతో నువ్వు జీవించును గాక. నువ్వేద కొరతను ప్రభు గాక. సహోదరి యేసు ప్రభు నిన్ను కూడా క్షమించి ఒక నూతనమైన జీవితాన్ని ఇచ్చును గాక. సహోదరి యేసు ప్రభు నీకు కూడా ఒక క్రొత్త జీవితాన్ని, సమాధానాన్ని అనుగ్రహించును గాక. సహోదరి యేసు ప్రభు నీకు కూడా, సహోదరి యేసు ప్రభు నీకు కూడా సమాధానం ఇచ్చును గాక. ఇంకెవరైనా ఉన్నారా? సహోదరి యేసు ప్రభు నీకు కూడా సమాధానం ఇచ్చును గాక. ప్రజలందరూ కూడా సమాధానం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభు ఇచ్చే సమాధానం కావాలని, కొత్త పనుల్లో నూతనంగా పాల్గొనాలని, సరి చేసుకోవాలని, ప్రేమ కలిగి ఉండాలని, ఆత్మతో పాల్గొనాలని సిద్ధపడుతున్నారు. అశ్రద్ధ చేయొద్దు, నష్టపోవద్దు. సహోదరి యేసు ప్రభు నిన్ను కూడా సమాధానంతో వల్ల పాల్గొనను గాక. ఇంకెవరైనా ఉన్నారా?
ఇంకా ఎవరైనా సరి చేసుకుంటే నీ చేయి పైకెత్తి నీ కోసం ప్రార్థన చేస్తే కొత్త సంవత్సరంలో నీ కోసం ప్రార్థన చేస్తా. పాత సంవత్సరం ఎటు సిద్ధపడలేదు, పాత సంవత్సరం ఎటు తీర్మానం లేదు, కనీసం కొత్త సంవత్సరం తీర్మానం చేసుకో. 2024లో సమాధానం ఇస్తాడు, సమాధాన కర్తగా నీకు ఉంటాడు. నువ్వు ఎవరితో సమాధానం పడలేకపోతున్నావో నీ మధ్యలోనే నీకు సమాధానం పరుస్తాడు. ఆ సమాధానం కావాలంటే నీ కుడి హస్తం ఎత్తి నీ కోసం ప్రార్థన చేస్తా. ఎవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా సమాధానం కానీ ఆత్మబలం కానీ పరిశుద్ధత కానీ కోల్పోయి ఉంటే ప్రభు దగ్గర తీర్మానం చేయి. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా చివరిగా ప్రార్థన ముగిస్తున్నాం. ఇంకా ఎవరైనా ఉన్నారా? కొత్త సంవత్సరంలో చివరి ప్రభు వాళ్ళ దగ్గర ప్రార్థన ఇది. ఎవరైనా ఉన్నారు? ఇంకా ఎవరైనా? సోదరి యేసు ప్రభు నేను కూడా క్షమించను కాక ఇంకెవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా కొత్త సంవత్సరంలో నూతన బల పాల్గొనే ఇదిగో ప్రభు నేనున్నాను, నన్ను క్షమించు. ఇంకా ఎవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా సోదరి యేసు ప్రభు నిన్ను కూడా క్షమించును గాక, నీ కుమార్తెని కూడా క్షమించును గాక. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా ప్రార్థన. స్తోత్రాలు తండ్రి, మీరు వాగ్దానం ఇచ్చినందుకు వందనాలు. మరి మా కాళ్ళ కింద కూడా మరి శీఘ్రంగా మీరు సాతాను యొక్క తలను చితక దొక్కిస్తానని వాగ్దానం ఇచ్చినందుకు వందనాలు. దేవా, మీ సాత్వికము, మీ యొక్క బలమైన ఆత్మ, దేవా మీ ప్రేమ, తండ్రి మీ ప్రార్థనా జీవితము, దేవా నీ పరిశుద్ధమైన జీవితము, మీ సిలువ, మీ యొక్క సమాధానం, ఏడంతల అనుభవాలు, మరి ఉన్నతమైనటువంటి పర్వత మరి స్థానములుగా మా ముందుంచినందుకు వందనాలు. దేవా, మరి మేము అన్ని విషయములలో కొదవగలిగిన వారమై ఉన్నాం. మీరు సర్వసంపూర్ణుడు దేవా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును కూడా పరిపూర్ణులుగా ఉండేదరు అని మీరు సెలవిస్తూ వచ్చిన మాటకే వందనాలు. సహాయం చేయండి దేవా, మీ సాత్వికమును మాకు నేర్పించండి తండ్రి. మీ యొక్క ఆత్మ నింపుదల మాకు అనుగ్రహిస్తురండి. మీ ప్రేమతో మా హృదయంలో నింపండి. అంతేకాదు స్వామి, మరి సాతానును మరి మా పాదముల కింద శీఘ్రముగా చితక దొక్కించగలిగిన ప్రార్థనా జీవితం మాకు అనుగ్రహిస్తురండి దేవా. ఈ నూతన సంవత్సరములో మరి నూతన అనుభవముల చేత మేము మరి మా ముందుంచబడినటువంటి యాత్రలో మిమ్మల్ని కలిగి జీవించినట్లు మీ ప్రేమతో దేవా మరి పరిశుద్ధమైన జీవితం కలిగి జీవించుటకు సహాయం చేయండి. అంత మాత్రమే కాకుండా దేవా, సిలువ యొక్క అనుభవం మమ్మల్ని మేము ఉపేక్షించుకొని అనుదినము మిమ్మల్ని వెంబడించుటకు మా సిలువను ఎత్తుకొని మాకు నేర్పించుము. సమాధానపరచువారముగా మరి సమాధాన కారకులుగా మేము ఉండినట్లు సహాయం చేయండి. నిజమే ఒప్పుకొనిచున్నాం. ఇప్పటి వరకు నా ద్వారా మా ద్వారా అసమాధానమే ఉండింది స్వామి. మరి ఒప్పుకొనిచున్నాం. ఈ దినము నుండి మరి మమ్మలను మీకు అప్పగించుకొనిచున్నాము. మీరు సమాధానకర్త, సమాధానానికే కర్త కానీ అల్లరికి కర్త కాదు అంటూ వచ్చారు. సంఘములో, సమాజంలో, కుటుంబంలో మేమందరము సమాధానకారకులుగా ఉండినట్లు సహాయం చేయమని మరి అయోగ్యులము స్వామి యోగ్యమైన విధానములో మరి బలలో పాలు పొందినట్లు, నూతనమైన జీవితంతో బలలో పాలు పొందినట్లు మా ఎడల కృప చూపమని యేసు ప్రభు నామములోనే అడిగి ప్రార్థించి వేడుకొనుచుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అట్లనే మోకరించి ఉండండి.